లేట్ చేయకుండా ఇన్వైట్ చేస్తున్నాను. మన హైదరాబాద్ నుంచి కాదు, హైదరాబాద్ దగ్గరలో నుంచి గ్రేట్ సార్, ఇంకా సలీం సార్, కులకర్ణి సార్ ఎవరైనా ఉంటే హ్యాండిల్ చేయండి. సార్ గురించి 2 మాటలు చెప్పి ఇన్వైట్ చేద్దాం మనం. కులకర్ణి సార్, చరణ్ సార్, సలీం సార్, మీరు ఎవరైనా ఉంటే మీరు కొంచెం హ్యాండిల్ చేస్తే నేను మీకు పోస్ట్ చేస్తాను. లేదనుకుంటే నో ప్రాబ్లం. సార్ వాళ్ళు బిజీగా ఉన్నారు, ఆల్రెడీ అవుతున్నారు పాపం, వాళ్ళు కూడా మీటింగ్ కూడా పోవాలి. నువ్వెంత ఇప్పుడు ఇట్లా పని చేస్తున్నాం అంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా పని చేస్తున్నాం. రాత్రి 10 అవుతుందా 9 అవుతుందా కాదు, వెళ్ళిపోతున్నాం. ప్లాన్లు అవుతున్నాయి, చాలా ప్లాన్లు అవుతున్నాయి, చాలా మూమెంటం వచ్చింది. కరెక్ట్ టైం యూజ్ చేసుకోండి. రేపు ఎట్లా మళ్ళీ సంక్రాంతికి కూడా హాలిడేస్ వస్తాయి, దాంట్లో మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు కలుస్తుంటారు. అప్పుడు మళ్ళీ ఒకసారి జాబ్ చేసే వాళ్ళని కలవండి. ఏంటి హాలిడేస్ కైనా ఎంజాయ్, రోజు ఎంజాయ్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నట్టు మాట్లాడండి. సో వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్. నేను ఇన్వైట్ చేస్తున్నాను. సార్ వచ్చేసి సిఎన్టి సార్, అంటే సిఎన్టి అంటే సారు చాలా హార్డ్ వర్కరు, కనబడకుండా పని చేస్తాడు. అన్న కనబడడం ఎందుకన్నా, మన పని మనం చూపిస్తుంది కదా అని చెప్తాడు. తక్కువ మాట్లాడి ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన వ్యక్తి. నేను జైన్ అయిన నుంచి చాలా అభిమానం. అన్న 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 అని పిలుస్తా నేను. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ లో ఏ డౌట్ ఉన్నా. హైలైట్ ఏంటంటే, నాకు ఈ రోజు కూడా ఏదైనా సప్లిమెంట్స్, ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే ఈ రోజు కూడా ఫస్ట్ వాయిస్ మెసేజ్ వెళ్ళే ఈ పర్సన్ చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. ఎంత బిజీగా ఉన్నా ఒక వాయిస్ మెసేజ్ చేస్తాడు, లేకపోతే టెక్స్ట్ పెట్టేస్తాడు, గివ్ వాడండి అన్న అని చెప్పేసి. చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా కష్టాల గురించి ఇక నేను మాట్లాడొద్దు. ఆ ఏం చేశాడో, ఎట్లా చేశాడో, ఎట్లా హార్డ్ వర్క్ చేశాడో తెలియదు. కానీ ఈరోజు మనకు గ్రేట్, మన డ్రీమ్ పిన్, డబుల్ యూనివర్స్ ఆఫ్ క్రౌన్ డైరెక్టర్ అయ్యాడు ఈ వ్యక్తి. చాలా మేము మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం, విజిట్ చేశాం. అక్కడ కూడా నాకు చాలా హంబల్ గానే అనిపిస్తుంది, కానీ ఎక్కడ ఇగో అనేది కనపడలేదు సార్ దగ్గర, మేడం దగ్గర. చాలా చాలా అంటే చాలా వండర్ఫుల్ అనిపించింది. నేను లేట్ చేయకుండా నేను డిఓసిడి క్లబ్ లోకి, అంటే సాటర్డే మీటింగ్ లో మరో గ్రేట్ లీడర్ ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సార్ వచ్చేసి సంగారెడ్డి నుంచి పూజ అండ్ ప్రసాద్ అన్న, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. ప్రసాద్ అన్న గారు, ప్లీజ్ వెల్కమ్. ఎస్ 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 థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. ఒక డిసిడి ఇంకొక డిసిడి ఇన్విటేషన్ ఇవ్వడం చాలా గ్రేట్ గా అనిపిస్తుంది. అందులో తంగడపల్లి సార్ ఇవ్వడం ఇంకా గ్రేట్ గా ఉంది. ఓకే, హోస్ట్ అంటారు కదా, అట్లా అనమాట. ఎస్, నిజంగా అసలు గుడ్ మార్నింగ్ లీడర్స్. ఫస్ట్ నేను దేవుడికి థ్యాంక్ చెప్తున్నాను. గ్రేట్ అప్లయన్స్ అండ్ డైనమిక్ లీడర్స్ మా తల్లిదండ్రులకి. నా పేరు ప్రసాదరావు దేశపాండే, మా మిసెస్ పేరు వచ్చేసి పూజ. నేను ఉండే సంగారెడ్డి. ఇది కొత్త వాళ్ళ కోసం, ఓకే, పాత వాళ్ళకి ఆల్రెడీ పరిచయం. కష్టం అంటే తంగడపల్లి అంటే సార్ చెప్తున్నాడు కదా, కష్టపడతారు అంటే కష్టం ఉందంటే నిజంగా సార్ చెప్తుంటే కలర్ నీరు జరుగుతుంది. కానీ ఇప్పుడు అంతా స్టోరీ నేను చెప్పాను, అదంతా ఎఫ్ఆర్ఈలో విందాం. జస్ట్ మనం బేసిక్ గా నా గురించి నేను చెప్తాను. మేము వచ్చేసి 4 బ్రదర్స్ 2 సిస్టర్స్. మా సంగారెడ్డి పక్కన ఒక 10 కిలోమీటర్స్ పక్కన చక్రియాల అనే విలేజ్ లో ఉంటాం. అంటే చదువుకోవడం అన్ని కూడా సంగారెడ్డిలోనే, కాబట్టి ఇంకా సంగారెడ్డి అని ఇంకా ఫిక్స్ అయిపోయింది అనమాట. చాలా మంది చెప్తారు జీరో టు హీరో అనేసి, కానీ నా లైఫ్ మాత్రం జీరో టు హీరో కాదు, మైనస్ నుంచి హీరో అనుకోవచ్చు. ఓకే, జీరో కంటే చాలా డెప్త్ నుంచి వచ్చిన పర్సన్ నేను. అంటారు కదా అందరు కష్టపడి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతారు అనేసి, నేను సగం స్టెప్ ఎక్కా, ఒక స్టెప్ కూడా కాదు. ఎస్, బై ప్రొఫెషన్ నేను ఒక ఇంజనీర్ని. నా స్టడీస్ మొత్తం సంగారెడ్డిలోనే జరిగినాయి. ఫ్రెండ్ సర్కిల్ పెద్దగా ఏం లేదు. ఓకే, చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ అనుకుంటే ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి, ఓకే, చుట్టాలు ఉండాలంటారు కదా. నాకు అసలు ఈవెన్ నా బీటెక్ గ్రూప్ లో నా నంబర్ కూడా యాడ్ లేదు. అంటే నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఉన్నాయో మీరు చూడవచ్చు. ఓకే, బీటెక్ లో నాకు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ గా ప్రాక్టికల్ ఉంటాయి కదా, సెమినార్స్ చేయాలి కదా. నేను ఎప్పుడు కూడా సెమినార్ ఇవ్వలేదు.
సెమినార్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఆల్ గా 30 to 40 మార్క్స్ కట్ చేశారు. యాక్చువల్లీ ప్రాక్టికల్ ఎప్పుడు మార్క్స్ కట్ చేయరు, ఫుల్ వేస్తారు. కానీ ఇయర్ మొత్తంలో 4 సెమినార్స్ లో ఒక్క సెమినార్ అటెండ్ అవ్వలేదు, ఓన్లీ స్టేజ్ ఫియర్ కోసమే. ఓకే, నాలెడ్జ్ ఉంది అంత ఉంది కానీ స్టేజ్ ఫియర్, ఆ స్టేజ్ ఎక్కి ఆ సెమినార్ ఇవ్వాలంటే భయపడి సెమినార్ ఇవ్వకపోతే నాకు మార్క్స్ కట్ చేశారు అనమాట. ఓకే, మా లైఫ్ చాలా బాగుండేది ఫాదర్ ఉన్నంత వరకు. చాలా మంది అంటారు కదా, ఓకే అమ్మ గొప్పది, నిజమే అమ్మ గొప్పదే, కానీ నాన్న కష్టం కనిపించదు అంటారు కదా. మా నాన్న ఉన్నంత వరకు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు లోడ్ చేయలేదు, ఎస్పెషల్లీ ఫర్ స్టడీస్ కోసం. ఆయనకు వచ్చే చిన్న శాలరీలైనా మా అందరికి ఎంత కావాలంటే అంత చదివించండి. నన్ను మా చిన్నక్కనైతే మీరు ఏం చదువుతా అంటే చదివిస్తా అన్నాడు. కానీ మా డిప్లొమాలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాడు. ఎస్, మెయిన్ సోర్స్ మా ఇంటికి మా నాన్నే. అప్పుడు ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయినాయి. మా అన్న అంతా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, పెద్దగా అంటే అంత ఇన్కమ్ వచ్చి చదివించేంత ప్రేమున్నా చదివించలే స్టేజ్ లో ఉండేవాళ్ళు అందరూ. నా బీటెక్ వచ్చేసి జస్ట్ 80,000 అయిపోయింది 4 years. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు సంవత్సరానికి 2 lakhs 3 lakhs కడతారు, ప్యాకేజ్ 12 lakhs అంటారు. జస్ట్ 2 నుంచి 3 డ్రెస్లలో నా బీటెక్ అయిపోయింది, ఓన్లీ 80,000. ఓకే, నాకు చాలా కాలేజీలలో సీటు ఉంది, కానీ తక్కువ ఫీజు ఏ కాలేజ్ ఉందో ఆ కాలేజ్ చూస్ చేసి తీసుకున్నాం. అంటే అక్కడ స్టడీ చదువుకోవాలి, కానీ మనీ కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే, నా ఇంజనీరింగ్ ఫీజు వచ్చేసి ఫర్ ఇయర్ 22,000. అంటే గవర్నమెంట్ ఫీజు ఏది ఉంటుందో అది మాత్రం పే చేసినాం. ఎక్స్ట్రా డొనేషన్ అడిగిన కాలేజీలో నేను ఇంజనీరింగ్ చేసిన అనమాట. ఓకే, చాలా మంది అంటారు తెలివి ఉంటే ఎక్కడైనా బాగుపడవచ్చు అనేసి, కానీ తెలుగుతో సంబంధం లేదు, కాలేజ్ కూడా ఇంపార్టెంటే. మా కాలేజ్ కి క్యాంపస్ లేదు. ఓకే, అదే క్యాంపస్ లో ఉంటే ఖచ్చితంగా జాబ్స్ వేరే తీరు ఉంటాయి. క్యాంపస్ లేకపోతే బయట వెతుక్కుంటే జాబ్స్ వేరే తీరు ఉంటాయి. నా లైఫ్ అట్లా అయిపోయింది. ఓకే, ఆఫ్టర్ బీటెక్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ముంబై కంపెనీకి సెలెక్ట్ అయ్యాం, సిఎంఎస్ నుంచి యాజ్ సర్వర్ సైడ్. లైఫ్ బాగుండే, దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది అనుకున్నాం. కాకపోతే వర్క్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుండే. సర్వర్ సైడ్ కాబట్టి సర్వర్ ఎప్పుడు షట్ డౌన్ అయినా కానీ దానికి టైమింగ్స్ ఉండకుండే, ఉంటే పని పాట లేకుండా ఖాళీగా ఉండవచ్చు, కానీ వర్క్ వస్తే మాత్రం ఆ ఇష్యూ సాల్వ్ చేసిన దాకా వెళ్ళొద్దు. అది కొత్త కండిషన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లంచ్ చేస్తుంటే సర్వర్ షట్ డౌన్ అయింది అనుకోండి, చిన్న ప్రాబ్లం వచ్చినా ఈవెన్ చెయ్యి కడుక్కునే టైం కూడా ఉండదు, టిష్యూతో చేయి తూడ్చుకొని సర్వర్ రూమ్ పరిగెత్తాలి. ఇది నేను కాదు, అక్కడ లక్షల్లో ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ పని చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే అక్కడ మనం పే చేసేది ఫర్ మినిట్ కి, అంటే ఎంత సర్వర్ షట్ డౌన్ అవుతే కంపెనీకి అంత పెనాల్టీ పడుతుంది అనమాట. పెనాల్టీ తగ్గించాలి అనుకుంటే స్పీడ్ వరకు ఉండాలి, కానీ ప్రతి ఒక్కరు ఇట్లా ఫైర్ అయితే 5 years వస్తాయి చూడండి, అంతకంటే స్పీడ్ గా పరిగెత్తాల్సి వస్తుండే. హాలిడే ఉన్నా కానీ ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఇష్యూస్ వచ్చి సక్సెస్ కాకపోతే హాలిడేస్ కూడా తీసేసుకొని వెళ్ళాల్సి వస్తుండే. అంటే లైఫ్ బాగుంది, ఇన్కమ్ బాగుంది, కానీ లైఫ్ నా చేతిలో లేదు. అలా కదా, సర్వర్ ఇస్తే చెప్పుడు వచ్చేది కాదు, అప్పుడప్పుడు వచ్చేది, వచ్చినప్పుడు టార్చర్ ఉండేది, ఉన్నప్పుడు లైఫ్ బాగుండేది. అప్పుడు అనుకున్నా ఈ లైఫ్ నాకు కాదు, ఎందుకంటే ఇక్కడ వెళ్ళాలన్నా చేయాలన్నా చాలా కష్టం కదా. ఎస్, ఇంత టఫ్ జాబ్ నాకు వద్దు అనేసి దీనికంటే బెటర్ ఏదైనా చూద్దామంటే మా ఫ్రెండ్స్ అందరు కూడా ఆస్ట్రేలియా వెళ్దామని ప్లాన్ చేశారు. సరే, కమ్యూనికేషన్ లేకుండా సరే టీం అందరం కలిసి వెళ్ళొచ్చు అనేసి నేను కూడా రిజైన్ చేసి రిటర్న్ వచ్చాను. నాకు అక్కడ ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా తక్కువ కాబట్టి. ఇంకా బీటెక్ అంటే అందరు ఇంగ్లీష్ అనుకుంటారు, కానీ సబ్జెక్ట్స్ కి ఇంగ్లీష్ అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్ ఉండి మనము గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ రాసినా పాస్ అయిపోతాం అక్కడ. ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా మనం హైలైట్స్ రాయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాల్సిందే. నేను కోచింగ్ వెళ్ళాను, అప్పటి పూర్తికి నేర్చుకున్నాం, అప్పటి పూర్తికి ఎగ్జామ్స్ రాసాం, బాగా పాస్ అయిపోయాం. దేవుడు ఇప్పుడు నిజంగా నా ఎంబడే ఉన్నాడు అనిపిస్తుంది. ఓకే, ఇంగ్లీష్ రాని పర్సన్ కూడా ఇంగ్లీష్ పాస్ అయిపోయాను అక్కడ నేను. ఓకే, లక్కీ ఏంటంటే అక్కడ వాయిస్ టెస్ట్ కూడా ఉంటది అండ్ ఓరల్ టెస్ట్ కూడా ఉంటది, ఏదైనా టాపిక్ ఇచ్చి మాట్లాడమంటారు. లక్కీగా నేను 2 బట్టి కొట్టుకోకపోయినా దేవుడిని కోరుకున్నా. ఓకేనా, నాకు 2 ఒకటి ఇవ్వండి. నిజంగా అసలు అక్కడ క్వశ్చన్ వేసారు, నీకు నచ్చిన ఫెస్టివల్ గురించి చెప్పమన్నారు. నేను దివాళీ చేస్తా బట్టి కొట్టుకోకపోయినా, ఎలా గ్రామంలో నేర్చుకొని పోతాం కదా, బట్టి అంటే ఎట్లుంటది, ఒక ప్రొఫెషన్ రాసిందో బట్టి కొడతాం కదా, నిజంగా అదృష్టం అనుకోవచ్చు. అక్కడ 100% నేను వాళ్ళని సాటిస్ఫై చేయగలిగినాను, అక్కడనే సెలెక్ట్ అయిపోయినాను. కాకపోతే వెళ్ళడానికి మనీ కావాలి కదా. బ్యాంక్ లోన్ దగ్గర ఇష్యూ జరిగింది, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఒక తెలుసో తెలియక ఒక 1 year అట్లా పోస్ట్ పోన్ అయిపోయింది. తర్వాత ఇంకా వెళ్ళలేకపోయాను, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు.
ఓకే, ఒక మంచి జాబ్ అందుకొని వచ్చిన, కానీ ఆస్ట్రేలియా కూడా వెళ్ళలేకపోయాను. ఎస్, అప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకనేసి కొన్ని డబ్బులు ఉండే, అప్పుడు అది జాబ్ చేశాం కదా, కొన్ని డబ్బులు ఉండే. ఒక బీటెక్ ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే ఖాళీగా ఉండడం ఎందుకు, అంటే మీరు వెళ్ళేంత వరకు అయితే ఒట్టినే ఉన్నావు కదా, మనం ఏదైనా చిన్నగా వెబ్ డిజైన్ ఆఫీస్ ఓపెన్ చేద్దాం అన్నాడు. ఎస్, అప్పుడు నాకు పెద్దగా తెలియదు పార్ట్నర్షిప్ లో డబ్బులు పెట్టాలా వద్దా అనేసి, కానీ మన బీటెక్ ఫ్రెండ్ కదా నమ్మొచ్చు అనేసి ఒక ముగ్గురం కలిసి ఒక చిన్న వెబ్ డిజైన్ ఆఫీస్ ఓపెన్ చేసినాం. అది ఫ్రీ లాంచింగ్ టైప్ అవుట్ సోర్సింగ్ అనమాట. అంటే పెద్ద పెద్ద కంపెనీ ఆర్డర్స్ మేము తీసుకొని మేము వర్క్ చేసి ఇవ్వడం. ఓకే, మేము స్టార్టింగ్ బాగానే వర్క్ చేసినాం, దాని తర్వాత మాతో అవ్వలేదు, మేము కొంతమంది ఎంప్లాయీస్ కూడా పెట్టుకున్నాం. ఓకే, అంటే జాబ్ చేసే స్టేజ్ నుంచి ఒకరికి ఎంప్లాయీస్ చేసుకెళ్ళినాం. లైఫ్ నిజంగా చాలా బాగుండే, ఎక్సలెంట్ లైఫ్. 50,000 to 1 lakh మధ్యలో ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. ఓకే, ఎస్, ఒక 8-10 years బ్యాక్ 50,000 to 1 lakh ఇన్కమ్ అంటే మంచి ఇన్కమ్ అది. ఓకే, ఎలా ఆఫీస్ బాగా నడుస్తుంది అనేసి మా ఫ్రెండ్ పైన మా అన్నయ్య మ్యారేజ్ స్టార్ట్ అయింది. ఇంకా మన ఆఫీసే కదా, మన ఓన్ ఆఫీసే కదా అనేసి సింపుల్ గా కార్డ్స్ పంచడం, పని చేయడం కోసం ఒక 1 month మాత్రమే నేను అక్కడి నుంచి వచ్చాం. నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం వచ్చాం. ఒక్క ఫ్రెండ్ మాత్రం ఆఫీస్ చూసేవాడు. ఒక 1 month లో నెలకి 50 నుంచి లక్ష వచ్చే ఇన్కమ్ వచ్చేసి అది జీరోకి పడిపోయింది. ఆఫీస్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. సింపుల్ గా ఎందుకు లాస్ వచ్చిందని అంతే డౌట్ రావచ్చు. ఇన్కమ్ రాయలేదు, కానీ అవుట్గోయింగ్స్ మాత్రం బాగా రాశాడు. ఓకే, ఖర్చులు రాసిండు కానీ ఇన్కమ్స్ రాయలేడు. గట్టిగా అడుగుతాడు, నేను నీ ఎంప్లాయీ కాదు కదా, నీ సెక్యూరిటీని కాదు కదా, నువ్వేమో మీ ఇంట్లో అన్న పెళ్లి చేసుకొని నేను నీకు ఎంప్లాయీ దగ్గర ఖర్చులు రాస్తానా, నాతో కాలేజీ నేను రాయలేదని చెప్పిండు. ఓకే, ఎస్, అప్పుడు అర్థమైంది ఇది మనం కంటిన్యూ చేస్తే ఇప్పుడు అంటే లక్షల్లో మునిగినాం, రేపు పొద్దున పెద్దగా అయిన తర్వాత ఎంత మునుగుతామో తెలియదు, ఈ పాటన కరెక్ట్ కాదనేసి ఎస్ దాన్ని క్లోజ్ చేశాం. ఓకే, క్లోజ్ చేస్తూ చేస్తూ మనం ఎవరైతే ఎంప్లాయీస్ హైర్ చేస్తామో ఓకే 2 to 3 months శాలరీ ఇవ్వాల్సిందే. ఓకేనా, అంటే మనం లాస్ అయ్యే కానీ వాళ్ళు లాస్ చేయదు కదా. ఎస్, అప్పటికప్పుడు అప్పు తెచ్చినాం. ఓకే, వాళ్ళని క్లోజ్ చేసినాం. అప్పుడు లైఫ్ బాగుండే, కానీ ఎప్పుడైతే అప్పు తీసుకోవడం స్టార్ట్ అయిందో లైఫ్ మైనస్కి వెళ్ళింది. ఓకే, సొంత డబ్బు పోయింది, తప్పు లేదు, కానీ కొత్త ఆఫీస్ పెడదాం, ఇంకొక అవుట్లెట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే అప్పుడు నా దగ్గర మనీ లేదు. అప్పు తీసుకొని ఓపెన్ చేసేంత ధైర్యం నా దగ్గర లేకుండే, ఎందుకంటే ఆల్రెడీ కొంత అప్పు ఉంది. ఓకే, దీన్ని మళ్ళీ కొత్త అప్పు తీసుకొని మళ్ళీ పెట్టేసి అప్పుడు ధైర్యం సరిపోలేదు. తెలుసో తెలియక ఒక 2-3 years అట్లా పాస్ అయిపోయింది. అప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఫ్రెండ్స్ రిలేషన్ చాలా మంది దూరం అయిపోయారు. కొందరు మాత్రం నాతో ఉండేవాళ్ళు, ఒక బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు వదలరనుకోండి, వాళ్ళు మాత్రం ఉండేవాళ్ళు. ఓకే, ఇంకా మా అన్నయ్య రాజేశ్వరరావు, లక్ష్మీ మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఒక 3-4 years అట్లా ఉన్న తర్వాత గ్రూప్ 2 పడింది. ఓకే, ఇంకా అనిపించింది ఆశలు రేజ్ అయినాయి, ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ కొట్టమంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా. కానీ 2-3 years నాలెడ్జ్ లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి, కోచింగ్ పోవాలి. ఎస్, ఫ్రెండ్స్ హెల్ప్ చేసారు నిజంగా. నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి బెస్ట్ ఫ్రెండ్స్ కి. ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే సార్ సౌండ్ లేదా, చాలా సౌండ్ లేదా మెసేజ్ పెడుతున్నారు. క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే నేను హైదరాబాద్ లో ఉండి గ్రూప్స్ కోచింగ్ తీసుకున్నాను. ఓకే, హాస్టల్ ఫీ కావచ్చు, ఎగ్జామ్ ఫీ కావచ్చు, బాగా హెల్ప్ చేశారు. ఓకే, జాబ్ ఒక 1 year లో జాబ్ వస్తుంది, అప్లై కట్టేయచ్చు బాగా ఫిక్స్ అయిపోయినాం. కానీ మన గవర్నమెంట్ గురించి తెలుసు కదా, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఓకే జాబ్ చేస్తారు, కానీ ఎగ్జామ్స్ పెట్టారు. కోచింగ్ బాగా తీసుకున్నాం, అన్ని పనులు వదిలేసి. నిజంగా నా దగ్గర కూడా అదే జరిగింది. ఎగ్జామ్ డేట్ ఏప్రిల్ అన్నారు, ఏప్రిల్ వరకు బాగా కోచింగ్ తీసుకున్నాం, దాన్ని పోస్ట్ పోన్ చేసేది. ఓకే, అప్పుడు 2 times పోస్ట్ పోన్ అయింది. ఓకే, సెకండ్ టైం పోస్ట్ పోన్ అయినప్పుడు మాత్రం ఫిక్స్ అయిపోయినా, ఇంక ఎగ్జామ్ వచ్చేది లేదు, పోయేది లేదు, ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి, ఇంకేం చేస్తాం, మళ్ళీ రిటర్న్ టు సంగారెడ్డి. ఎస్, అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మా అన్నయ్యకి కుల్కర్ణి సార్ అలాంటి ప్లాన్ చెప్పిండు, మా ఇంటికి వచ్చేవాడు అనమాట. అంటే సార్ ఎప్పుడు మా ఇంటి ముందు ఉండేవాడు, ఆపోజిట్ ఇల్లు అనమాట. ఎప్పుడు నన్ను చూసేవాడు, పిల్లవాడు మంచిగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, కానీ ఇంట్లో ఒకటి ఖాళీగా పడి ఉన్నాడు. ఓకే, మరి అది ఏమో ఖాళీగా కనిపించండి అంటే ప్లాన్ చెప్తావా లేదా. ఎస్, నాకు 2-3 times ప్లాన్ ట్రై చేసిండు, కానీ పెద్ద పట్టించుకుంటాను కాదు. ఎందుకంటే బిజినెస్ అంటే పెట్టుబడి పెట్టాలి కదా, నా దగ్గర పెట్టుబడి లేదు. సార్ ఇప్పుడు జాబ్ గురించి కాకుండా బిజినెస్ గురించి మాట్లాడు. ఓకే, బిజినెస్ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ వరకు కోపం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ పెట్టిన లాస్ అయిపోయి వచ్చింది. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ అనే విషయం తెలియదు, కానీ బిజినెస్ అని తెలుసు. కానీ కుల్కర్ణి సార్ మాట కాదనలేక, ఎందుకంటే చాలా సార్లు ఇంటికి వస్తాడు, మొహమాట అనుకోయిందో, ఒకసారి పిలిపించిండు, కూర్చుండు, ఒక 15 నిమిషాలు టైం ఇవ్వమని చెప్పిండు. సరే 15 నిమిషాలు, మనకి 15 నిమిషాలు మనకి 24 hours ఖాళీ, పడుకొని తిన్నామంటే మిగతా టైం అంతా ఖాళీ కదా. సరే సార్ ఎన్నిసార్లు అడుగుతుంటూ, సార్ సాటిస్ఫాక్షన్ కోసం విందాం.
తప్పేం కాదు కదా విన్నాను, ఒక టైం పాస్ కూడా అవుతా అని చెప్పి విన్నాం. సార్ చాలా చెప్పిండు. నాకు అడిగిన నీకు ఏం కావాలంటే నాకైతే పెద్ద డ్రీమ్స్ లేవు. అప్పుడు నాకు ఒకటే ఫిక్స్ అయిపోయింది ఏంటంటే నాకు ఒక 20,000 వస్తే చాలు. ఓకే, మీ అందరికీ డౌట్ రావచ్చు, సార్ 20,000 కోసం బిజినెస్ ఎందుకు జాబ్ చేయొచ్చు కదా. ఎస్, చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉంటారు, ఇంటర్వ్యూస్ వెళ్తారు. కానీ ఇంటర్వ్యూలో మీరు ఇప్పటివరకు ఏం చేశారనే క్వశ్చన్ ఉంటుంది కదా కాదు. ఓకే, నాకు అప్పటి నుంచి ఒక చిన్న అలవాటు, నిజాయితీగా నిజం ఒప్పుకోవడం. చాలా మంది ఫేక్ సర్టిఫికేట్ పెడతారు, నీ కంపెనీలో పనిచేసిన ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఒక నిజాయితీ చెప్పేవాడిని. ఇట్లా నేను ముంబై వచ్చిన వర్క్ చేసినాను, తర్వాత ఓన్ ఆఫీస్ పెట్టుకొని వర్క్ చేసాము, పార్ట్నర్షిప్ వల్ల లాస్ వచ్చింది. ఓకే, వాళ్ళు ఒకటే క్వశ్చన్ చేసారు, వాళ్ళకి ఒకటి ఏంటంటే ఎప్పుడైతే ఓన్ ఆఫీస్ పెట్టుకున్నామన్న ఆలోచన, ఓన్ బిజినెస్ అనే ఆఫీస్ వాళ్ళకి ఉందో, వీడు ఎప్పటికున్నా వెళ్ళిపోయేటోడే. కొంచెం డబ్బులు వచ్చి సెటిల్ అయిపోయిందంటే సొంతంగా మళ్ళీ ఇంకో అవుట్లెట్ ఓపెన్ చేస్తాడు. వీడి జాబ్ చేయడం వల్ల వేస్ట్, ట్రైనింగ్ చేయడం వల్ల వేస్ట్ అని చెప్పేసి జాబ్ సెలెక్ట్ చేయడం ఆపేసి. ఓకేనా, అప్పుడు నేను ఖాళీగా ఉండడం వల్ల కుల్కర్ణి సార్ చెప్పిండు. అప్పుడు అనిపించింది నాకు పెద్దగా డ్రీమ్స్ ఏం లేవు, కార్ లేదు, బంగ్లా వద్దు, ఒక 20,000 వస్తే చాలు. అట్లీస్ట్ నేను వేరే వాళ్ళకి డబ్బులు అడగకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే నా దగ్గర అసలు ఇన్కమ్ సోర్స్ లేదు, ప్రతి ఒక్క చిన్న రూపాయి కూడా ఎవరైనా ఇయ్యాల్సిందే. ఓకే, ఇంకా అప్పుడు సినిమాలు బంద్, టీవీ బంద్, అన్ని బయట తినడం బంద్. ఓకేనా, జస్ట్ ఇంట్లో తినాలి, అట్లా తిరగాలి. అప్పుడు అనిపించింది ఒక 20,000 చాలు. ఓకే, కుల్కర్ణి సార్ కరెక్ట్ కష్టపడితే 20,000 వస్తుంది. సరే, అప్పుడు అయితే జాయినింగ్ ఫామ్ ఉండేది, సైన్ చేసినాం. సైన్ కదా ఫ్రీ కదా, సైన్ అయితే చేసినాం. కానీ పర్సనల్ ఫీ కొనడానికి కూడా డబ్బులు లేదు. ఓకే, పర్సనల్ ఫీ కొనడానికి కూడా డబ్బులు లేదు. అంతా జీరో కాదు, మైనస్. ఎందుకంటే నాకు అప్పించేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆధార్ అప్పులలో ఉన్నా వీటికి అప్పు 1000 రూపాయలు ఇచ్చినా కానీ వీడు రిటర్న్ చేయడం తెలుసు కాబట్టి, ఈవెన్ సొంత అక్కలు కావచ్చు అంటే ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నేను ఫోన్ చేస్తే డబ్బులు ఎడతాడని చెప్పి ఫోన్ చేసి బంద్ చేశారు, ఫంక్షన్ లిస్టులు బంద్ చేశారు. అప్పుడు కొంచెం బాధ అనిపించేది, ఎందుకంటే అందరికి ఇంటి కార్డ్స్ అంటే మ్యారేజ్ కార్డ్స్ కానీ ఫంక్షన్ వచ్చేది, నాకు మాత్రం చూసేటోళ్ళు కాదు, ఈవెన్ కలిసినా కానీ. ఎందుకంటే మనం పోయి తినేటోళ్ళమే కానీ గిఫ్ట్ పెట్టేటోళ్ళం కాదు కదా. ఎస్, ఈవెన్ ఇది డూప్లికేషన్ కాదు చెప్పొద్దు, కానీ చెప్పాలి తప్పదు, అప్లై నేను చేసిన విషయాన్ని. కానీ ఇది మీరు టీంలో డూప్లికేషన్ చేయకండి. నా పర్సనల్ పే లేకపోతే ఖచ్చితంగా బెటర్ స్టార్ట్ ఒక 100 పే ఉండేది. ఓకే, అంటే ఒక 100 పేతో స్టార్ట్ చేసే బిజినెస్ బాగా నడుస్తారు ఒక ఆలోచన ఉండేది. నిజంగా ఈ విషయంలో కుల్కర్ణి సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నా 100 పే పర్చేజ్ చేసింది కుల్కర్ణి సార్. నిజంగా సార్ క్లాస్ ఇస్తారు. యాక్చువల్లీ ఏ అప్డేట్ కూడా రాసి సైన్ అప్ చేస్తారు, కానీ 100 పే కొనియారు. ఎందుకంటే నా స్టేజ్ అప్పుడు అట్లాంటిది, ఈవెన్ 1 రూపీ కూడా లేదు. ఓకే, స్టార్ అయితే బెటర్ స్టార్ట్ చేసిండు. మరి బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి కదా, జీరో ఇన్వెస్ట్మెంట్ అంటాము, కానీ తిరగాలంటే డబ్బులు కావాలి కదా. సార్ పోతున్నప్పుడు సార్ దగ్గర ఒక సుజుకి బండి ఉంటుండే, ఆ బండి మీద పోతానే తీసుకోబోతుండే. ఓకే, ప్లాన్ చెప్పేవాళ్ళము, అందరూ తెలుసు. వెస్టేజ్ లో వచ్చినాక అప్పుడు పెద్దగా వెస్టేజ్ ఎవరికి తెలియదు, స్టోర్స్ దూరం ఉంటుండే, ఎవరు నా దగ్గర పెద్దగా ఇష్టపడే వాళ్ళు కాదు స్టార్టింగ్ లెవెల్. ఎందుకంటే నాకు చాలా కంపెనీస్ వచ్చి ముంచేసిపోయినాయి చాలా మందిని. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే కొట్టడం ఒకటే తక్కువ ఉంటుండే, ఆ స్టేజ్ లోనే బిజినెస్ లో దిగిన, అది డబ్బులు లేదు, ఎంత మంది నా దగ్గర జనరేటర్లు కాదు, మరి ఇంకా వెనకెళ్ళి వస్తుంది కాదు కదా. ఎస్, అప్పుడే ఒక చిన్న కుల్కర్ణి సార్ ఐడియా ఇచ్చింది ఏంటంటే, స్టోర్స్ అయితే దగ్గరలో లేవు, అప్పుడు ఎక్కడ స్టోర్ ఉండేది కాదు, హైదరాబాద్ లో మాత్రమే స్టోర్ ఉండేది. ఓకే, ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ డెవలప్మెంట్స్ అడిగిన ప్రొడక్ట్ తెచ్చేయడానికి చాలా ఫీల్ అవుతారు. అవుతారా కదా, ప్రొడక్ట్ తెచ్చారంటే నేను పోయి నీకు ప్రొడక్ట్ తెచ్చేయన్నా, ఓకే సర్వీస్ లేట్ చేస్తారు. కానీ అప్పుడు నేను బ్రదర్ లైన్స్ కూడా ప్రొడక్ట్ తెచ్చిచ్చిన. ఓకే, అంటే అందరూ అనుకుంటున్నారు మంచి మనసు అని, కాదు. బ్రదర్ లైన్స్ ప్రొడక్ట్ తెచ్చిచ్చింది మంచి మనసుతో కాదు. అప్పుడు హైదరాబాద్ స్టోర్ లో ఏంటంటే వాళ్ళకు 2 ఆప్షన్స్, వచ్చి పర్సన్ తీసుకెళ్ళాలి, లేదంటే రెండోది కొరియర్ చేయాలి. మనం కొరియర్ చేసే వాళ్ళకి డబ్బులు అయితే కదా, ఎవరైతే వచ్చి 10,000 అబో బిల్ చేస్తారో వాళ్ళకి 100 to 150 రూపీస్ కొరియర్ ఛార్జ్ ఇచ్చేవాడు. నేను 100 to 150 రూపీస్ కోసం నేను కొరియర్ అందరికి సామాన్ తెచ్చిస్తాను. ఓకేనా, అంటే డే అంతా హైదరాబాద్ వెళ్ళాలి. సిటీ పాస్ ఉండేటప్పుడు డే పాస్ ఉండేది, 60 రూపాయలు 70 రూపాయలు తీసుకునేవాడిని. సిటీ బస్ మొత్తం తిరిగేవాడిని. ఓకే, సిటీ బస్ లో కాంట్రాక్ట్ తీసుకునేవాడిని, ఎందుకంటే నాకు రిలేషన్స్ ఫ్రెండ్స్ లేరు కాబట్టి. ఒక బస్ ఎక్కాలి, నెక్స్ట్ స్టాప్ లో ఒక నంబర్ తీసుకోవాలి, నెక్స్ట్ స్టాప్ దిగాలి, ఎందుకంటే పాస్ 24 hours పనిచేస్తుంది. ఓకేనా, నంబర్ తీసుకునేవాడిని, వాళ్ళతో ప్లాన్ సెట్ చేసుకునేవాడిని. ఓకే, నెక్స్ట్ డే నా నెక్స్ట్ డే ప్లాన్ చెప్పేవాడిని. అట్లా ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 వరకు ప్లాన్స్ చేసుకొని 6 తర్వాత ఖచ్చితంగా స్టోర్ వెళ్ళేవాడిని. ఎందుకంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఈవినింగ్ ప్రొడక్ట్ ఇవ్వాలి కదా, మనం ఆ కమిట్మెంట్ తోటే డబ్బులు తెచ్చుకున్నాం.
ఓకే అక్కడ టీమ్ ఆర్డర్ చేసేవాళ్ళు అంటే క్రాస్ లైన్ అప్ లైన్ డౌన్ లైన్ సంబంధం లేదు, అందరు బిల్ కలిపి చేసేవాళ్ళు, సపరేట్ బిల్స్ కానీ ఒకటే టీమ్ లో చేసేవాళ్ళు. ఎవరైతే 100,000 10,000 రూపీస్ బిల్ దాటుతుందో 100 to 150 మధ్యలో కొరియర్ వెయిట్ ప్రకారం డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఓకే ఇప్పుడైతే ప్రోడక్ట్ తీసుకున్నాం కానీ ఆటో ఎక్కేది లేదు, ఎందుకంటే ఆటో ఎక్కితే 6 రూపాయలు అక్కడనే పోతాయి కదా. సికింద్రాబాద్ స్టేషన్ కానీ లేదంటే జూబ్లీ బస్ స్టాండ్ వరకు ప్రోడక్ట్ మోసుకుంటూ వచ్చేవాడిని. ఓకే బస్ ఎక్కేసి సంగారెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి న్యూ బస్ స్టాండ్ నుంచి ఇంటి వరకు మళ్ళీ మోసేవాడిని. అట్లా సర్వీస్ ఇచ్చిన కొన్ని రోజులు తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇట్లా చేస్తే కుదరదు, ఎందుకంటే కొన్ని ప్లాన్స్ 6 తర్వాత కూడా ఉంటాయి. బట్ 6 తర్వాత ఉంటే మరి ఇక్కడ ఆఫీస్ క్లోజ్ అవుతుంది 7 లోపు, 6 తర్వాత ప్లాన్స్ అన్ని మిస్ అయ్యి, రెండోది సిటీలోనే ప్లాన్స్ అయ్యి వేరే ఊరు పోవాలంటే పచ్చాలి, ఎందుకంటే మళ్ళీ సిటీ వెళ్తే కొరియర్ డబ్బులు వచ్చేది. ఇట్లా కాదు, మనకు కొన్ని డబ్బులు కావాల్సిందే, డబ్బులు కావాలని ఏం చేయాలి, జాబ్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ ఏదైనా కంపెనీ వెళ్తే 10,000 ఇస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే చాలా కంపెనీస్ ఉంటాయి, 10 అంటే లేబర్ వర్క్ చేసేవి ఉంటాయి. కానీ ఒక్కసారి అందులో వెళ్తే లైఫ్ ఎట్లా ఇరుక్కుంటారో నాకు తెలుసు, కాబట్టి పార్ట్ టైం జాబ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. చెక్ పికప్ చేస్తారు తెలుసా చాలా మందికి, ఆఫీస్ చుట్టూ తిరిగి చెక్కులు తీసుకొచ్చి డిపాజిట్ చేస్తారు. ఆ జాబ్ నేను తీసుకున్నాను, అది జస్ట్ 2 hours కి 3,000 ఇచ్చేవాడు. నాకు మంచిగా అనిపిస్తుండే, పొద్దున 9 నుంచి 11 పని చేస్తే 3,000 వచ్చేది, మిగతా టైం బిజినెస్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇంకొక ఆలోచన ఏంటంటే ఆ కంపెనీ ఆఫీస్ వాళ్ళందరూ నాకు పరిచయం అవుతారు. ఒక రోజు కాదు కదా, రోజు పోతుంటే ఖచ్చితంగా పరిచయం అవుతారు, మన పని పరిచయం చేసుకోవడం. సరే 2 విధాలుగా ఉపయోగపడుతుందని ఆ జాబ్ సెలెక్ట్ చేసినాం. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే అది ఒక్క ఆఫీస్ లో చెక్ పికప్ కాదు, ఒక 5-6 ఆఫీసెస్ ఉంటాయి, అది టోటల్ వచ్చేసి 5 కిలోమీటర్స్ రేంజ్ లో ఉంటాయి. ఇక్కడ కూడా మళ్ళీ పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే నా దగ్గర బైక్ లేదు. ఒకవేళ 5 కిలోమీటర్స్ నేను ఆటో ఎక్కిపోతే ఆటో ఎక్కి దిగాలి, ఎక్కి దిగినప్పుడల్లా 10 రూపాయలు ఉండే, అంటే రోజుకి నాకు 60 రూపాయలు అక్కడే పోతుంది. అంటే ఈ లెక్కన నాకు నెలకి ఎంత లేదన్నా సండేస్ చేస్తే 1500 అక్కడే పోతుంది. అప్పుడు నేను ఆలోచించిన, జాబ్ చేస్తుందే బిజినెస్ కోసం, మరి 1500 ఇక్కడ పోతే మన బచ్చాలు లెక్క నుంచి రావాలి. అక్కడ స్మార్ట్ వర్క్ ఏంటంటే ఇంకా వాకింగ్ చేయడం. ఓకే డైలీ నేను 7 కిలోమీటర్స్ వాకింగ్ చేసేవాడిని చెక్ పికప్ లో. ఓకే అది రియల్లీ వండర్, నిజంగా వాకింగ్ చేయడం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి, డబ్బులు మిగిలేటి, రెండోది హెల్త్ చాలా బాగుండేది. ఓకే చాలా మంది నాకు గ్రూప్ అయినా కలిసేవాళ్ళు. ఓకే ఎందుకంటే వాకింగ్ ఎప్పుడు చేస్తారు, 6-7 చేస్తారు, కానీ నేను 9:30 తర్వాత చేసేవాడిని ఎండలో. అవి చాలా మంది కాదు, ఏంది ప్రసాద్ ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాం అంటే మనం చెప్పలేం కదా, మనకి కొంచెం ఇది ఉంటాయి కదా, డబ్బులు లేక నడుచుకుంటూ పోతున్నా అనేది. సింపుల్ గా చెప్పాలి, పొద్దున్న లేట్ లేచినా ఇప్పుడు వాకింగ్ చేస్తున్నా. ఓకే ఎందుకంటే పోయేటప్పుడు కొందరు కలుస్తారు, వస్తాడు కొందరు కలుస్తారు. ఓకేనా రిటర్న్ వస్తాడు కలిస్తే ఇప్పుడు వాకింగ్ చేస్తున్నా అని చెప్పేవాడిని. అంటే ఎప్పుడు ఎవరు కలిసినా 12 o'clock రిటర్న్ వస్తుంటే ఇప్పుడు వాకింగ్ ఏంటంటే పొద్దున 10 గంటలకు చేసినా ఇప్పుడు వాకింగ్ చేస్తున్నా. ఓకే అట్లానే 3,000 మిగిలించుకొని బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఓకే చూస్తూ ఇప్పుడు మీ దగ్గర ఇట్లున్నాం. ఓకే ఇక్కడ ఏం చేసాం, గొప్ప పని ఏంటంటే టీమ్ ని అనౌన్స్ చేయడం, అంటే గ్రూప్ ని అనౌన్స్ చేయడం, అంటే మన టీమ్ లో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు ఓకే జూమ్ లో అనౌన్స్మెంట్ చేయడం, అంటే వీళ్ళతో పని చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక యాక్టివ్నెస్ పెరుగుతుంది, ప్రసాద్ సార్ నా మీద పని చేస్తుండ అనేది. రెండోది మిషన్ 90 days గోల్ ని గట్టిగా అనౌన్స్ చేయడం. ఓకే మిషన్ 90 days గోల్ అనౌన్స్ చేస్తే సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నేను లాస్ట్ ఇయర్ FRE అంటే 2022 FRE లో నేను స్టేజ్ మీద ఎక్కేసి క్రౌన్ అయితే అనౌన్స్ చేసిన. ఓకే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసినో భయం పట్టుకుంది. ఓకే ఖచ్చితంగా క్రౌన్ అయిపోయింది. ఓకే అందరూ తెలిసిన విషయం, మొన్న కూడా గోగ్రౌండ్ లో మిషన్ 90 days లో 2 times అనౌన్స్ చేసినాం, ఇప్పుడు డేసీడ్ అయిపోయినాం. దీనికి మనం చేసిన పని ఏంటంటే మిషన్ 90 days ని ఖచ్చితంగా మనం అనౌన్స్ చేయడం. ఓకే మిషన్ 90 days ని ఎట్లా అనౌన్స్ చేయాలి, ఓకే స్టేజ్ మీద ఎక్కిన అనౌన్స్ చేసినాం. ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకోండి, ఎవరైతే అనౌన్స్ చేసామో మనం మర్చిపోతాం, ఎందుకంటే 3 నెలల కింద మాట ఎవరికి గుర్తుంటది. ఓకే నాకే గుర్తుండదు అనేది అనౌన్స్ చేసే వాళ్ళకి ఎవరు గుర్తుంటది. ఓకేనా ఖచ్చితంగా నేను వీక్లీ వన్స్ మళ్ళీ అనౌన్స్ చేసేవాడిని, వీక్లీ వన్స్ ఖచ్చితంగా అనౌన్స్ చేసేవాడిని. ఓకే మిషన్ 90 days అంటే అసలు ఏంది, ఓకే చాలా మంది మిషన్ 90 days అంటే ఏంటంటే జస్ట్ మనం మిషన్ 90 days లో ఏం కావాలో మనం చెప్పడం కాదు. మిషన్ 90 days అంటే మీరు దానికి కట్టుబడి ఉండడు, డెడికేషన్. ఓకేనా ఒక్కసారి చెక్ చేసుకుందాం, మనం ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ కి అనుకోండి, ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయినాం, ఒక 1 year ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఎవరైతే సీరియస్ గా ఉన్నారో చూడండి, ఎగ్జామ్ కి సీరియస్ గా ఉన్నారో ఆ పీరియడ్ లో ఏ ఫంక్షన్ ఉన్నా పోరు, వేరే ఏ పని ఉన్నా పోరు, అంటే ఒకటే గోల్ ఉంటది మిషన్ 90 days.
అంతేందుకు ఇంట్లో 10th క్లాస్ పిల్లగాడు ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలు పెళ్లి కోరు కరెక్ట్ గా. అంటే బర్త్డే కంటే ఏమంటారు, మా పిల్లగాడు 10th క్లాస్ చదువుతున్నాడు మేము పోమంటాం. ఒక్కసారి ఆలోచించండి, పిల్లగాడు 10th చదివితే వీళ్ళ పోతలేరంటే వాళ్ళు ఎంత డెడికేషన్ ఉన్నారు. కానీ విషయం ఏంటంటే మనం అనౌన్స్ చేసి కానీ మనమే పెళ్లిలో పోతాం. అవునా కదా? మిషన్ 90 డేస్ లో చేయాల్సిన పని ఏంటంటే అందరు తెలిసిన విషయం నో వినడం. నిజంగా మన వెస్టేజ్ కంపెనీ ఎందుకు డబ్బులు ఇస్తుందంటే నాకు తెలిసినంత మట్టికి ప్లాన్ చెప్పి సక్సెస్ అయినందుకు కాదు, ఎక్కువ మంది ప్లాన్ చెప్పి నో విన్నందుకు ఇస్తుందేమో అనిపిస్తుంది. ఆ ఓపికకి డబ్బులు ఇస్తుందేమో అనిపిస్తుంది. అవునా కదా? నో వినడం ఎన్నిసార్లు వినగలిగితే అన్నిసార్లు మనం అన్ని ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు, అన్ని ఎక్కువ పిల్లలు తీసుకోవచ్చు. ఓకే, మన ఇండివిజువల్ సార్ చాలా మీటింగ్ లో చెప్పేవారు. ఓకే, ఎస్ కి నో కి డిఫరెంట్ చెప్పేవారు. ఓకే, ఒక పెద్ద బకెట్ తీసుకుని మనటోడు, బకెట్ ఉంటది కదా, పెద్ద బకెట్ ఒకటి, చిన్న మగ్గు ఒకటి, రెండు తీసుకోండి. ఓకే, ఎవరైతే మీకు ప్లాన్ చెప్తాం కదా, ఎస్ అంటారు కదా, ఎస్ అన్నప్పుడు ఒక చిన్న చిట్టి రాసి ఎస్ అనేసి ఒక చిన్న మగ్గులు వేయండి. ఎస్ అన్నప్పుడు ఏం వేయాలి, మగ్గులు వేయాలి. నో అన్నప్పుడు ఏం చేయాలి, చిట్టి రాసి బకెట్ లో వేయాలి. ఈ రెండిట్లో ఏది నిండినా మీరు డివిసిడి విత్ 10 lakhs ఎక్కువ వస్తుంది. మీరు బకెట్ నిండా నో విన్నా మీరు డివిసిడి అవుతారు, లేదా చిన్న మగ్గు నిండా వేసినా మీరు డివిసిడి అవుతారు. ఓకే, కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ రెండింటి మధ్యలో వెళ్ళిపోతారు. ఓకే, అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఇప్పుడు జాబ్ చేయాలంటే 18 years కష్టపడతాం. ఓకే, చాలా మంది అంటారు 30 రోజులు జాబ్ చేస్తే శాలరీ వస్తుందని. సారీ సార్, 30 రోజులు మీరు జాబ్ చేస్తే శాలరీ రావట్లేదు. మీరు 18 years చదువుకొని దాని తర్వాత 30 రోజులు జాబ్ చేస్తే శాలరీ వస్తుంది. ఓకే, అంటే 18 years ఓపికగా చదువుతున్నాం, అది కూడా మనకు వచ్చే 20-30 వేల శాలరీ కోసం. కానీ మనం కనీసం అట్లీస్ట్ 90 days మనం డెడికేషన్ గా ఉండలేకపోతున్నాం, మీ లైఫ్ స్టైల్ మారిపోతుందంటే. ఓకే, 90 days లో మనం చేయాల్సిన ఫస్ట్ పని అనేది నో వినడానికి రెడీగా ఉండాలి. ఎస్ వినడానికి కాదు, ఎస్ విన్నప్పుడు ఎట్లనే హ్యాపీనెస్ వస్తుంది, కానీ నో విన్నప్పుడు అంతే హ్యాపీనెస్ మీరు ఉండగలిగినప్పుడు చాలా హ్యాపీగా ఉండవచ్చు. ఓకే, నిజంగా సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎవరు అంటే ఫెస్టివల్ వచ్చినా, ఇంట్లో నెగిటివిటీ జరిగినా ఫేస్ లో స్మైల్ ఉండేటోడే నిజంగా లీడర్ అంట. అంటే చావుకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా ఒకటే తిరిగే పర్సన్ లీడర్. ఓకే, మనం పొద్దులేసే పదం వాడదు కాబట్టి వాడలేకపోతున్నాం. ఓకేనా, అలా ఉన్నవాడే లీడర్. అంటే ఎస్ విన్నా నో విన్నా ఫేస్ లో స్మైల్ ఉండి నెక్స్ట్ ప్లాన్ చెప్పినప్పుడు మాత్రమే మనం డెడికేషన్ తీసుకోవచ్చు. రెండోది, నో వినడం అలవాటు అయింది, ఇప్పుడు నో చెప్పడం అలవాటు చేసుకోండి. ఓకే, దేని నో చెప్పాలి, అప్లైడ్ మీటింగ్స్ లో నో చెప్పాలి కదా, కాదు ఎవరైనా ఫంక్షన్ ఇచ్చినప్పుడు నో చెప్పండి. ఓకేనా, నిజంగా ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం, మీరు పోకపోతే పెళ్లి ఆగిపోతుందా? ఆగిపోతుంది అంటే పోండి. ఎందుకంటే ఎవరైతే మ్యారేజ్ పెట్టుకోరో, ఎవరైతే ఫంక్షన్ పెట్టుకోరో, సార్ మీరు రాకపోతే నేను ఫంక్షన్ ఆపేస్తా, మీకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నా అంటే ఫంక్షన్ వెళ్ళండి. 10 మందిలో మీకు ఒక్క కార్డు ఇచ్చింది అంతే. సారీ, 100 మందిలో 1000 మందిలో మీకు ఒక్క కార్డు వచ్చింది అంతే. అంతే కదా. అతని ఇంట్లో ఫంక్షన్ కోసం మీ ఇంట్లో ఫంక్షన్ ఆపుకోకండి, అంటే డిసిడి సెలబ్రేషన్ ఆపుకోకండి. ఓకేనా, అతని ఫంక్షన్కి వెళ్తే ఒకరు తిని రావచ్చు, మా అంటే సాగొచ్చింది అనుకుంటారు, ఒక ఫోటోగ్రఫీ దిగుతారు. ఓకేనా, మీరు వచ్చిన విషయం ఆయనకు తెలియదు, మీకు తెలియదు, ఎందుకంటే ఫోటోగ్రఫీ ఎవరు చూడరు, పక్కన పడేస్తాం. కానీ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం కోసం ఒక ఫోటోగ్రఫీ కోసం మీరు వెళ్ళకండి. ఓపెన్ గా చెప్పండి, సార్ మా ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంది. ఓకేనా, 3 months లో రాబోయే ఫంక్షన్ ఉంది మాకు, మేము దానికోసం పని చేస్తున్నాం. ఆఫ్టర్ మార్చ్ తర్వాత మీరు మ్యారేజ్ పెట్టుకుంటే ఖచ్చితంగా వస్తారు. చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా లేదా? అతను ఏమనుకుంటున్నాడు మనం ఫీల్ అవుతాం, మనం కూడా చెప్పిద్దాం, మనం కూడా ఎఫ్ఆర్ ఫంక్షన్ చెప్పిద్దాం. మనం ఏమనుకుంటున్నాం, మరి ఆయన వస్తున్నా అంటే రావట్లేదు. అట్లా ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ప్రియారిటీ ఇవ్వండి, ఫంక్షన్ అటెండ్ చేయండి. కానీ చిన్న ఫంక్షన్ కి ఓకేనా, ఎవరిదో తాత ముత్తాత ఆ చుట్టం రిలేషన్ కూడా తెలియదు, వాళ్ళ బర్త్డే వస్తే పోతుంది. చాలా మంది చూడండి స్టేటస్ లో కొన్ని పెడతా ఉంటారు, ఎవరిదో బర్త్డే, అసలు ఆయన పేరు అతను ఊరి పేరు కూడా చక్కగా తెలియదు, వాళ్ళ ఫంక్షన్ కూడా మనం వెళ్తా ఉంటాం. ఓకేనా, కానీ మీ పిల్లలు మీ లైఫ్ స్టైల్ కోసం ఫస్ట్ మీరు నో చెప్పడం స్టార్ట్ చేయండి. రెండోది, మిషన్ 90 days లో చేయాల్సిన ఫస్ట్ పని కోరుగా ఉండడం. ఫస్ట్ కోరుగా ఉండడం. ఓకే, రెండోది మీ డ్రీమ్ ని గోల్ ని అనౌన్స్ చేయడం. చాలా మంది గోల్ చెప్తారు,
ఓకేనా? ఆ విషయంలో అప్లై అడగానే సార్ నేను 3 నెలల్లో స్టార్ అయిపోతా, 3 నెలల్లో కార్డు తెస్తా. కాదు, మీరు ఒక చిన్న పోస్ట్ వేయండి, దాని గ్రూప్ లో పోస్ట్ చేయండి. పోస్ట్ ఏ గ్రూప్ లో వేయాలి సార్? పోస్ట్ ఏ గ్రూప్ లో వేయాలి? ఓకేనా? పక్కా చెప్తున్నా ఏ గ్రూప్ లో వేయాలంటే మీరు అప్లై చెప్పండి. అంటే అప్లై చెప్పడం బాధ్యత కాబట్టి అప్లై ఒక్కసారి చెప్పండి, కానీ డౌన్లైన్ 10 సార్లు చెప్పండి. నేను పలానా డేట్ స్టార్ అవుతున్నా కార్డు తెస్తున్నాను. ఎందుకంటే మీరు ఆ డేట్ మీరు కాలేదనుకోండి, మీ అప్లైని వదిలేస్తారు. ఎందుకంటే అప్లై తగ్గుతో సమానం. అవునా కదా? ఇప్పుడు మీరు ఫెయిల్ అయిపోతే మీ అమ్మ నాన్న తింటారు కదా, కానీ పక్కింటి వాళ్ళు బాగా ఎక్కిస్తారు. మిమ్మల్ని ఎవరైతే ఏదైనా చేస్తారో వాళ్ళ దగ్గర మీరు చెప్పండి ఖచ్చితంగా, నేను పలానా మార్క్స్ కార్డు తెచ్చుకుంటున్నాను. ఓకేనా? కార్డు తెస్తున్నా అంటే కార్ పని. ఎందుకంటే కార్ అంటే మీకు 1,00,000 రూపాయలు పెట్టే నాన్న కార్ వస్తుంది. ఏ కార్ తెస్తున్నా కూడా చెప్పండి, అప్పుడే కదా నవ్వుతారు గట్టిగా. ఓకే, నీ మోగాన్ని ఎవరైతే కార్ కొంటావా? వాళ్ళు నవ్వలేదంటే బాక్స్ పెట్టుకొని మీరు ఇంటికి వచ్చి డ్రీమ్ మార్చుకోండి. ఎందుకంటే మీ ఆపోజిట్ పర్సన్ నవ్వలేదు అంటే మీ డ్రీమ్ కానే కాదు, మీ గోల్ కానే కాదు. అవునా కదా? నేను నెక్స్ట్ డిసెంబర్ 2024 డిసెంబర్ కల్లా నేను నాన్న కార్ కొంటున్నాను. ఎవరైనా నవ్వారు ఇక్కడ? నవ్వుతారు, ఎందుకంటే చిన్న కార్ కాబట్టి. ఓకే, అదే నేను పెంచ్ కార్ కొంటున్నా అంటే నవ్వుతారు. అంటే అట్లా చెప్పి మీ డ్రీమ్ కంటే పెద్ద కార్ పెట్టకండి. ఓకేనా? మీరు 5 లక్షల కార్ కొనే కెపాసిటీ ఉంటే 8 లక్షల కార్ పెట్టు. మీరు ఈ మాట విని ఎలా చేస్తారో చెప్పండి, వాళ్ళు నవ్వలేదని ఇంటికి వచ్చి మళ్ళీ డ్రీమ్ మార్చుకోండి. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే గోల్ పెట్టుకుంటారు, గోల్ టైం ని మారుస్తారు. ఓకేనా? 1 మంత్ బాయ్, 2 మంత్స్ బాయ్, 3rd మంత్ వచ్చిందంటే ఏం చేస్తారంటే గోల్ టైం మార్చుకుంటారు. ఓకే, మనం ఎట్లా పని చేయాలి? క్రికెట్ లో ప్లేయర్స్ ఎట్లా ఆడతారో అట్లా పని చేయాలి. క్రికెట్ లో ప్లేయర్స్ ఎట్లా ఆడతారు? వాళ్ళకి ఉండేది 20 ఓవర్స్ ఉంటాయి. అనుకున్న లాస్ట్ ఓవర్ ఉంది, ఖచ్చితంగా 6 రన్లు కొట్టాలనుకో. ఫస్ట్ బాల్ వేస్ట్ అయ్యింది, ఏం చేయాలి? మిగిలిన 5 బాల్ 6 రన్లు కొట్టాలి. సెకండ్ బాల్ వేస్ట్ అయ్యింది, మిగిలిన 4 బాల్ 6 బాల్ కొట్టాలి. అనుకోండి అన్ని బాల్ వేస్ట్ అయ్యాయి, మిగిలిన ఒక బాల్ 6 రన్లు కొట్టాలి. కానీ వాళ్ళు ఇంకొక 2 ఓవర్లు ఎక్కువ అడగారు కదా, 2 ఓవర్లు ఎక్కువ అడుగుతారా? అరే సార్ 6 రన్లు మిగిలిపోయినా నాకు ఇంకొక ఓవర్ నేను చేస్తాను. మరి మిషన్ 90 డేస్ అంటే మీరు గోల్ పెట్టుకున్నారు, డిసైడ్ అయినారు, మీకు అన్ని బాల్స్ ఉన్నాయి, 90 రోజులు ఉన్నాయి. ఒక డే వేస్ట్ అయిపోయిందంటే మిగిలిన 89 రోజుల్లో మీరు ఫిల్ఫిల్ చేయాల్సిందే. లేదు సార్ 2 మంత్స్ వేస్ట్ అయిపోయింది అంటే 1 మంత్ మీరు ఫిల్ఫిల్ చేయాల్సిందే. ఓకేనా? ఒకటే ఫిక్స్ అయిపోయింది, ఈ 90 డేస్ లోనే సక్సెస్ కాకపోతే లైఫ్ లోనే సక్సెస్ కాలేము అని మీరు అనుకున్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? బిజినెస్ అయ్యి కదా ఎక్కడ పోతుంది అనుకుంటే లైఫ్ టైం పోతూనే ఉంటుంది. మంచిగా అలవాటు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అలవాటు కానియద్దు. ఏ అలవాటు కానియాలంటే సక్సెస్ కి అలవాటు కానియాలి, ఫెయిల్యూర్ ని కాదు. ఓకే, ఒక్కసారి మనం చూద్దాం. బీటెక్ స్టూడెంట్స్ బాగా వీళ్ళకి మ్యాచ్ అవుతుంది ఇది. నేను కూడా బీటెక్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ గట్టిగా రాస్తారు ఎగ్జామ్స్. ఎంత గట్టిగా రాస్తారంటే ఇంకా నాకు అప్పుడే కదా బీటెక్ ఎంట్రీ ఇస్తారు, ఇంకా నాకు ఇది తప్పితే జీవితం లేదన్నట్టు ఎగ్జామ్స్ రాస్తారు, గట్టి ఎగ్జామ్స్ రాస్తారు, 1-2 సబ్జెక్ట్ ఫెయిల్ అయితే. ఓకేనా? అప్పుడు వాళ్ళ ఇంట్లో తిడతారు, అరే ఇన్ని లక్షల ఫీజు కట్టిండ్రా, ఏమైంది, ఏం చేస్తున్నావు, చదువుకోకుండా ఏం చేస్తున్నావు అంటారు. అప్పుడు బాగా ఆవేశం వస్తుంది, సప్లీ గట్టి రాస్తాంటారు, సప్లీలో ఫెయిల్ అయ్యాడు. అమ్మ 4 నెలలు టైం ఉందమ్మా, 4 ఇయర్స్ క్లోజ్ చేస్తా అంటే అలవాటు అయిపోయింది. అంటే సప్లీ రాయడం అలవాటు అయింది, అక్కడ పాస్ అవ్వడం కాదు. ఓకేనా? మీరు మిషన్ 90 డేస్ గోల్ మీరు కరెక్ట్ గా అనౌన్స్ చేసి సక్సెస్ కాకపోతే నెక్స్ట్ మిషన్ 90 డేస్ లో ఇంతమంది చాలా మంది అనుకుంటారు, కానీ అప్పుడు కూడా కాదు. ఎందుకంటే ఎందుకు అంటే మీరు గోల్స్ మార్చుతున్నారు, గోల్ మారకండి, మీరు పని చేసే విధానాన్ని మార్చుకోండి, పని చేసే విధానాన్ని మార్చుకోండి. ఓకే, ఎట్లా మార్చుకోవాలి అంటే మీ యాక్టివ్ అప్లైన్ అడగండి. నేను అప్లైన్ గురించి మాట్లాడతలేను, యాక్టివ్ అప్లైన్ గురించి మాట్లాడతాను. ఓకే, చాలా మంది మీ అప్లైన్ ఫోన్ అప్లైన్ ఏం చేస్తారు, ఆయన పైన అప్లైన్ ఫోన్ చేస్తారా లేదా? చేస్తారు కదా. మీ అప్లైన్ డబ్బి అంటే అనుకోండి, కొందరు ఇంటర్వ్యూ చేసి పోతారు, పైన అప్లైన్ బాగా పనిచేస్తే అప్లైన్ కాల్ చేస్తాం. మనం వెతుక్కోవడం యాక్టివ్ అప్లైన్ బాగా వెతుకుతున్నాం, మరి డౌన్లైన్ విషయానికి వచ్చేసరికి యాక్టివ్ డౌన్లైన్ ఎందుకు వెతుకుతలేదు? ఆయన 10 సార్లు ఫోన్ లేకుండా ఆయనకి ఫోన్ చేస్తాం. మరి యాక్టివ్ అప్లైన్ విషయంలో మనం అప్లైన్ యాక్టివ్ గా వెతుకున్నప్పుడు మరి ఆయన ఫోన్ నెంబర్ డౌన్లైన్ ఎందుకు వదిలేసి కింద వెతుక్కోవచ్చా లేదా? యాక్టివ్ డౌన్లైన్ వెతుక్కోవచ్చా లేదా? ఓకే, మనం చేసే చిన్న మిస్టేక్, సారీ పెద్ద మిస్టేక్ అక్కడే. కొంతమందిని పట్టుకొని ఏడుస్తుంటాం, నేను చేసిన తప్పు కూడా అదే. ఓకే, స్టార్టింగ్ లో నాకు పెద్ద లిస్ట్ లేదు, నేను పేరు చెప్పను, ఊళ్ళో పేరు చెప్తా, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ లో ఉంటే ఫీల్ అవుతారు కాబట్టి. ఒక సదాశివపేట, ఒకటి ఇస్నాపూర్,
కుల్కర్ సార్ అడుగుతుండే మా అప్లైన్ రాజేశ్వర్ సార్ అయినా కానీ మాకు యాక్టివ్ అప్లైన్ మాకు కుల్కర్ణి సార్ గా పనిచేస్తుండే. కానీ కుల్కర్ణి సార్ మాకు అడుగుతుండే ప్లాన్ ఎక్కడ ఉండే ప్రసాద్ ఈ వీక్ లో అనేసి. సార్ సదాశివపేట ఒక సార్ టైం ఇచ్చిండు, ఇస్లాంపూర్ ఒక మేడం టైం ఇచ్చింది సార్, రేపు ఒక ప్లాన్ ఉంది, ఎల్లుండి ఒక ప్లాన్ ఉంది. ఓకేనా? రేపు వస్తుండే ఈ సార్ ఫోన్ ఇవ్వకూడదు. ఎవరు? కుల్కర్ణి సార్ కాదు, మా సదాశివపేట సార్. అలాగే కదా. ఈ ఇస్లాంపూర్ మేడం కూడా లేకుంటుండే. అట్లా నెల అయిపోయింది. వాళ్ళే వస్తారు, బిజినెస్ చేస్తారు, రాస్తుంటుండే. కుల్కర్ణి సార్ ఇంకో రోజు కూర్చోబెట్టి మాట్లాడేది, ప్రసాద్ నిజంగా సక్సెస్ కావాలంటే కావాల్సిన సక్సెస్ కావాలని వచ్చినాం కదా సార్, నీకు ఎంత కావాలంటే 20,000 అడిగినప్పుడు ప్రసాద్ 20,000 కావాలంటే ఇద్దరి మీద పని చేస్తే ఓకే, కానీ ఇద్దరు ఫస్ట్ ఒక పని చేసి ఇద్దరు నంబర్ డిలీట్ చేయమన్నాడు. ఓకే, ఎందుకంటే నంబర్ ఉన్నప్పుడల్లా నాకు ఒకటే ఆలోచన, వాళ్ళకే ఫోన్ చేస్తుంటే చేసి సతాయిస్తుంటే. అప్పుడు ఎప్పుడైతే ఇద్దరు నంబర్ డిలీట్ చేసిందో ఇప్పుడు ప్లాన్ ఏం చేయాలి, కొత్త వెతకాలి. కొత్త వెతకాలంటే వేరే పర్సన్ గా దొరుకుతాడు. నాకు అప్పుడు అలవాటు నంబర్ డిలీట్ చేయడం. నేను ఒక పర్సన్ కి 5 నుంచి 10 సార్ల నుంచి ఫాలో చేయను, మన నంబర్ టైటిల్ రాసి ఫోన్ నుంచి డిలీట్ చేస్తాను. డిలీట్ చేసినప్పుడే కదా మనం ఎవరికి ప్లాన్ చెప్పాలంటే కొత్త పర్సన్స్ వెతుకుతుంటారు. ఓకే, ఇట్లా కొత్త పర్సన్స్ వెతకాలి అనుకుంటే మీరు నట్ అండ్ బోల్ట్స్ ఆడియో వినండి. పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి. నిజంగా మీరు అది వినగలిగితే, నాకు కాంటాక్ట్స్ లేవు సార్, నాకు ఎవరు తెలియదు సార్, నేను ఎవరు ప్లాన్ చెప్పాలి సార్, దీనికి మంచి ఆన్సర్ నట్ అండ్ బోల్ట్స్. చాలా మంది వినుంటారు, కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఆడియో ఎన్నిసార్లు వింటే అంత ఎన్ని కాంటాక్ట్స్ తీయొచ్చు కొత్త మనం. ప్రాక్టికల్ గా చెప్పారు, ఏదో థియరీ కాదు, ప్రాక్టికల్ గా చెప్పారు. మిషన్ లెర్నింగ్ మనం ఇంకో చేస్తాం అనేది కోర్ అన్నాం. కోర్ అనగానే చాలా లైన్లు చూడండి, 160 PB కొనేసి గ్రూప్ లో పోస్ట్ చేస్తారు ఆయన కోర్ అని. నిజంగా కోర్ అంటే అదేనా? నిజంగా కోర్ అంటే అదేనా? 150 PB కొనడమేనా? కాదు కదా. మన బాడీలో ఇంపార్టెంట్ పార్ట్ ఏదంటే హార్ట్ అంటారు. నిజంగా కోరే. మరి బ్రెయిన్ లేకపోతే బతుకుతామా? లంగ్స్ లేకపోతే బతుకుతామా? కాదు కదా. కోర్ అంటే 160 PB చేయడం కోరే, కానీ అదొక పార్ట్ మాత్రమే. అదే 100% కాదు, అదొక జస్ట్ 1%. మరి మిగిలిన 99% ఏదంటే చాలా ఉంది. ఆ 100 ఒకటే పని చేస్తారు. ఓకే, మనం 10th లో ఆ సబ్జెక్టులు ఉంటాయి. మీకు మ్యాథ్స్ లో 100% పాస్ అవుతారా? మీదే 35 మార్కులను పాస్ కావాలి కదా. ఓకే, మీదే ఏమేమి చేయాలి? కోర్ అనగానే మనం బిఏ ప్రజెంటర్ అంటాం. ప్రజెంటర్ అంటే ఎవరు? సొంతంగా ప్లాన్ నేర్చుకోవాలి. మిషన్ లెర్నింగ్ గోల్ పెట్టుకున్నాం, కానీ ప్లాన్ ఫోన్ చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే కదా. ఓకే, మిషన్ లెర్నింగ్ గోల్ అంటేనే డెడికేషన్ గా టైం పెట్టినా సార్, ఇక్కడే పని చేస్తా, రోజు 5 మంది నుంచి 10 మంది ప్లాన్ చెప్తాను మనం ఫిక్స్ అయినా, అది కూడా 90 రోజులు. బట్ 90 రోజులు ఎప్పుడైనా మెంబర్ ఉంటాడా? ఎందుకంటే సార్ లెక్కలు ఉంటాయి కదా, 5, 10, 20. మరి వాళ్ళ మీద కూడా కనీసం వారం ఒక్క రోజున పోవాలి కదా. మరి మీరే మిషన్ లెర్నింగ్ లో ప్రజెంటర్ కాకపోతే ఎట్లా? ఎవరైతే ప్లాన్ ఫస్ట్ అన్ని పని చేసి ఇంట్లో ఒకసారి ప్లాన్ నేర్చుకోండి. ఓకే, చిన్న ఫామ్ మీరు అప్లై నోట్స్ ఇస్తారు, లేకపోతే యూట్యూబ్ లో ఏదైనా అప్లై ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది, కూర్చొని బట్టి కొట్టండి. ఓకే, ప్లాన్ ఎంత రావాలి అంటే నైట్ పట్టుకొని లేపుతాడు ప్లాన్ అయిపోవాలి. ఓకేనా? అంత పూర్తి ప్లాన్ బట్టి కొడితే సరిపోతుంది. రెండోది వచ్చేసి సిపి సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, జూమ్ లో చాలా మంది వస్తారు, కానీ సిపి సబ్స్క్రిప్షన్ ఉండదు. మీరు చెక్ చేసుకోండి. మిషన్ లెర్నింగ్ గోల్ ఎవరైతే పెట్టుకున్నారో ఫస్ట్ మీకు మీరు చెక్ చేసుకోండి. మీ అప్లై చెప్పడం కాదు, సిపి సబ్స్క్రిప్షన్ నాకు ఉందా లేదా, అసలు లింక్డ్ఇన్ స్టార్ట్ బ్యాక్ ఉందా లేదా. ఫస్ట్ డిసైడ్ కండి మీ దగ్గర టూల్స్ ఉన్నాయా లేదా. ఓకే, నేను ఒక మీటింగ్ లో విన్నాను, ప్రొడక్ట్ ప్రమోట్ చేసే సేల్స్ మ్యాన్ అంటారు. సేల్స్ మ్యాన్ ఎప్పుడు కూడా లక్షాధికారి కాదండి. ఎందుకంటే మీరు ఒక్కసారి బయట వెళ్ళి బెడ్లు వేసుకుని అమ్ముతారు కదా, వాళ్ళు ఇంటితో 10,000 నుంచి బెడ్లు అమ్ముతూనే ఉంటారు, లక్షాధికారి కాదు. ఎవరైతే సిస్టమ్ ని ప్రమోట్ చేస్తారో వాళ్ళు మాత్రమే లీడర్ అవుతారు, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అంటే బుక్స్ టూల్స్ ప్రమోట్ చేసి అందులో ప్రొడక్ట్ కూడా ప్రమోట్ చేస్తేనే మనము సక్సెస్ఫుల్ లీడర్ అన్నమాట. ఓకే, ప్లాన్ చేస్తాం, టూల్స్ ప్రమోట్ చేయట్లేదంటే మనం లీడర్ కానే కాదు. ఓకే, రెండోది వచ్చేసి కస్టమర్ ఫస్ట్ టైం ఇచ్చిండు. ఓకే, మనం ఫస్ట్ టైం తీసుకుంటున్నాం. ఒక్కటి మనం బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే కస్టమర్ టైం ఇస్తుండో మీ సైడ్ నుంచే ఆ టైం ని క్యాన్సిల్ చేయండి. మీరు మరీ ఇంపార్టెంట్ ఉండి అనే ప్లాన్స్ లో బిజీ ఉంటే తప్ప ఆ ప్లాన్ క్యాన్సిల్ చేయదు. ఎందుకంటే మీరు ఒక్కసారి క్యాన్సిల్ చేసిన పర్సన్ మళ్ళీ మీకు తెలిసి మీకు ఇంకోసారి టైం ఇవ్వడు. కానీ మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, నిజంగా సీరియస్ పీపుల్ అయితే టైం ఇవ్వండి.
ఎందుకంటే వాల్యూ టైంకు వాల్యూ ఇచ్చే పర్సన్ అయితే ఇంకోసారి టైం ఇవ్వండి. ఓకేనా, అతని సైడ్ నుంచి ప్లాన్ క్యాన్సిల్ అయితే ఓకే, కానీ మీ సైడ్ నుంచి టైం క్యాన్సిల్ కావద్దు. అస్ ఎ టైం పంక్చువాలిటీ. 10 o'clock అంటే 10 o'clock 10 minutes ముందే ఆ ఏరియా రీచ్ అవ్వాలి. కరెక్ట్ 10 to 10:05 మధ్యలో వాళ్ళు ఇంట్లో ఉండాలి. ఇది ఫస్ట్ నేను నేర్చుకున్న కండిషన్ ఇక్కడ. ఓకే, రెండోది వచ్చేసి మిషన్ లెర్నింగ్ డేస్ అనుకున్నాం. ఓకే, అయినా అప్లై జూమ్ లోనే పోతున్నాం అంటే మీరు మిషన్ లెర్నింగ్ డేస్ కానే కాదు. ఓకే, మీ కింద ఒక 10 నుంచి 15 మంది టీం ఉన్నారు అంటే మీరు సొంతంగా జూమ్ స్టార్ట్ చేయండి. ఓకే, వీక్లీ వన్స్ మళ్ళీ అప్లై జూమ్ లో వెళ్ళండి, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియాలి కదా. సొంతంగా జూమ్ స్టార్ట్ చేయండి. సొంతంగా జూమ్ స్టార్ట్ చేస్తే లాభం ఏంటంటే మీ 10-15 మంది మీతో మాట్లాడొచ్చు డైరెక్ట్ గా. ఇప్పుడు చూడండి, నా తెలిసి ఇక్కడ టీమ్ లో 700 మంది ఉన్నారు. ఒకవేళ లాస్ట్ మనం రివ్యూ తీసుకోవాలి మాట్లాడాలన్నా హార్డ్లీ 5 to 10 మెంబర్స్ మాట్లాడాలి. కానీ అదే సొంతంగా జూమ్ స్టార్ట్ చేశారు అనుకోండి, మీ ఉన్న 10 మెంబర్స్ తో మీరు డైరెక్ట్ మాట్లాడవచ్చు. వీక్లీ వన్స్ అప్లై జూమ్ వెళ్ళండి, ఎందుకంటే అప్లై కూడా ఇంపార్టెంట్. అప్లై యొక్క సజెషన్స్ తీసుకోవాలి. వీక్లీ వన్స్ ఒక జూమ్ స్టార్ట్ చేయండి. నేను మిషన్ లెర్నింగ్ డేస్ గోల్డ్ టీసీ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశానో ఫస్ట్ నేను జూమ్ పర్చేజ్ చేసి జూమ్ స్టార్ట్ చేసి, రెండోది నైట్ సెషన్ స్టార్ట్ చేసినాం. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం ప్లాన్ నేర్పించలేం. ప్లాన్ నేర్పించా ఇంటికి ఎన్ని రోజులు ప్లాన్ నేర్పిస్తాం. ఓకే, ఫస్ట్ చేయాల్సిన పని ప్లాన్ నేర్పడం, జూమ్ లో కొత్త ప్లాన్ నేర్పించడం. ఓకే, మనం నేర్పించాల్సిన 3 కొత్త పర్సన్ నేర్పించాల్సిన 3. ఓకేనా, 3 days టైం అయితే సరిపోతుంది. ఏం నేర్పించాలి? ఫస్ట్ మనం నేర్పించాల్సిన పని ప్లాన్ చెప్పడం. అది మంచిగా చెడ్డ తప్ప పక్కన పెట్టండి. బేసిక్ ప్లాన్ చెప్తున్నా లేదా? ప్లాన్ ఏముంది? ఫస్ట్ గ్రీన్స్ చెప్పాలి, బిజినెస్ జాబ్ డిఫరెన్స్ చెప్పాలి, అంటే యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు. ఓకేనా, డైరెక్ట్ సెల్లింగ్ అంటే 100 రూపీస్ 40 రూపీస్ 60 రూపీస్ అది చెప్పాలి. 10 మంది ఉంటే అది మన డిస్కౌంట్ ఆఫర్ క్యాష్ బ్యాక్ చెప్పాలి. 10 ప్లాన్ చెప్పాలి. కంపెనీ డీటెయిల్ చెప్పాలి, మీటింగ్ గురించి చెప్పాలి. ఈ ఐదే కదా. రెండోది బాగా నేర్చుకున్నాం. రెండోది మన బిజినెస్ బాగా రావాలంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలి. హెల్త్ సెషన్ ఎట్లా చేయాలని నేర్పియండి. ప్రతి ఒక్కరు బిజినెస్ చైర్ సిస్టమ్ అంటారు, హెల్త్ సెషన్ చేసే అవసరం రాదు. ఓకే, హెల్త్ సెషన్ ఎట్లా చేయాలి? ప్రతిసారి మీరే చేయడం కాదు, మీ టీమ్ లో హెల్త్ సెషన్ ఎట్లా చేయాలో నేర్పియండి. ఓకే, దాని మీరు జూమ్ యూజ్ చేయొచ్చు. ఓకే, మేము జూమ్ లో హెల్త్ సెషన్ చేస్తాం. నేను ఒకసారి అయితే రాసుకోమని చెప్తాను. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు మేము జూమ్ సెషన్ స్టార్ట్ చేస్తాం. అంటే మీరు చెప్పాలి ఖచ్చితంగా. చెప్పినప్పుడు ఏం చేయండి, రికార్డ్ చేయండి, వాళ్ళకి లింక్ పంపించండి. వాళ్ళు వింటారు. అందులో ఏం తప్పు చేసారు, ఏం ఒప్పు చేసారు వాళ్ళు వింటే వాళ్ళకి సెట్ అయిపోతారు. మేమేం మిస్టేక్ చేసాం జూమ్ లో. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా నాకు బాగా అనిపిస్తుంది, కానీ ఇందులో చాలా అంటే ఏదో మిస్టేక్ ఉంటుంది. స్పీడ్ చెప్పడమో తప్పు చెప్పడం ఏదో టాపిక్ మిస్ అవుతుంది. ఈ సెషన్ మళ్ళీ విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, అరే నేను చెప్తే బాగుంటుండే. నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాం. ఓకే, రెండోది మీరు ప్లాన్ వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ పాజిటివ్ ఏమొచ్చింది నెగిటివ్ ఏమొచ్చింది మీరు ఇంటికి వచ్చాక ఒక నోట్స్ లో రాస్తారు. ఓకేనా, నెగిటివ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు వెళ్ళిండ్రు, అతను ఎవరో సప్లిమెంట్ అడిగాడు, మీ దగ్గర అప్పుడు లేదు. ఓకే, మీరు ఇంటికి వచ్చి రాసుకోండి. ఏం రాసుకుంటారు? ఈసారి అయితే సప్లిమెంట్ తీసుకెళ్ళాలి కొత్త పర్సన్ దగ్గర. ఇది రాసుకోవడమే కాదు, మీరు నెక్స్ట్ ప్లాన్ వెళ్ళేటప్పుడు ఆ నోట్స్ ఒకసారి తిప్పండి, ఎందుకంటే ఒకటే పేజ్ ఉంటుంది. అరే ఈసారి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తే బాగుంటది, అక్కడ ఏం తప్పు చేసినా అక్కడ 1 hour కూర్చుండాలి, లేదు 40 minutes కూర్చోవాలి. ఇది కొంచెం రాసుకుంటే ప్లాన్ వెళ్ళే ముందు ఒక్కసారి రివ్యూ తీసుకోండి మీకు మీరు. నెక్స్ట్ టైం మిస్టేక్ జరగదు. మనిషి తప్పు చేయాలి, తప్పు చేయాలి, మస్తు తప్పులు ఉన్నాయి, కానీ ఒకటే తప్పు రిపీటెడ్ లేదు. ఒకటే తప్పు రిపీటెడ్ లేదు, కొత్త తప్పు వేసి కొత్త నేర్చుకుందాం, కానీ అదే తప్పు సేమ్ అయ్యేది. ఓకే, సక్సెస్ కావాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువ వినడం. ఓకే, దేవుడు మనకు 2 చెవులు ఇచ్చిండు, ఒకటే నోరు ఇచ్చిండు. అంటే దేవుడు చెప్తుండు మీరు ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి. ఓకే, రెండోది వచ్చేసి జూమ్ లో ఖచ్చితంగా రివ్యూ తీసుకోండి, వీడియో ఆన్ చేయమని చెప్పండి. ఇంకోటి మనం చేయాల్సింది చాలా ఉంటాయి. 10 core స్టెప్స్ ఉంటాయి, 7 గైడ్ లైన్స్ ఉంటాయి, కార్డినల్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క పాయింట్ అనేది కరెక్ట్ చేయండి. ఇందులో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది, ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఆనెస్టీ అంటే నిజాయితీ, ఎక్కడ ఎవరికి మోసం చేయొద్దు. ఓకేనా, చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే నాకు 10,000 చెక్ వస్తే నాకు 20,000 వచ్చింది, 30,000 వచ్చింది చెప్పకండి. మీకు రాకపోతే చెప్పడం బంద్ చేయండి చైక్ని. కాదు ఆయన చూపెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు, అలా ఎక్కువ పోతుంది. ఓకే, దగ్గర పర్సన్ అనుకోండి, సార్ నేను 2-3 months అయితే జైలు అయ్యి నా చెక్ 10,000 వస్తుంది, ఇంకా నేను పెంచుకుంటా.
ఆనెస్టీ ఉండాలి ఖచ్చితంగా, నిజాయితీ ఉండాలి. ఓకే, రెండోది ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే మనస్ఫూర్తిగా 100%. ఇంటిగ్రిటీ అంటే 100% అని అర్థం. ఓకే, ఏ పని చేసినా 100% చేయండి. 100% ఏం చేయాలి సార్? మీరు ఇంటిగ్రిటీ కరెక్ట్ చేసేయాలి, మీకు నెలకు ₹1,00,000 వస్తుంది. ఏం చేయాలి ఇంటిగ్రిటీ అంటే 100%. ఓకే, కోర్ అంటే ఏంది? బిఏ ప్రొజెక్టర్ ఉండాలి, సిబి సబ్స్క్రిప్షన్ ఉండాలి, టూర్ ప్రమోట్ చేయాలి, 5 lakh కస్టమర్స్ ఉండాలి, పిఎస్సి రాయాలి. మరి ఇది 100% చేస్తున్నారా? ఇందులో ఏదైనా మిస్ అవుతుందా? ఓకే, ఇంటిగ్రిటీ అంటే ఏంది? 10 కోర్ స్టెప్స్ 100% చేయాలి. కొందరు కొన్ని చేస్తారన్న, ఈరోజు ప్లాన్ చెప్పినాం కానీ కొత్త కంటెంట్స్ లేవు. 10 కోర్స్ అంటే ఏంది? కాంటాక్ట్ చేయడం కూడా అందులో కొత్త ఒక లైన్ ఉంది కదా, కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ అని. మరి 10 కోర్స్ ని మీరు 100% చేస్తున్నారా లేదా? ఓకే, లాస్ట్ స్టెప్ ఉంటది లెర్నింగ్ టీచింగ్ డూప్లికేట్ 10 కోర్స్ స్టెప్. అది మీరు 100% చేస్తున్నారా? అంటే 100% ఏంది? మనం ఎప్పుడు ఒక నేర్పించాలని చూస్తున్నాం కానీ మనం నేర్చుకుంటున్నామా ఫస్ట్? ఓకే, నేర్చుకోవాలి, చెప్పాలి, చేయాలి కాదు, నేర్చుకోవాలి, చెయ్యాలి, చేపియాలి. ఓకే, సెకండ్ మనం చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు మనకి మీటింగ్ పోస్టర్ పడింది, ఈడిఎస్ ఉంది. ఓకే, మనం డౌన్లైన్ బాగా చెప్తున్నాం, నువ్వు ఎంతమందిని తీసుకొస్తావు, అసలు ఫస్ట్ మీరు చెక్ చేసుకుని మీ టికెట్ మీరు బుక్ చేసుకున్నారా ఫస్ట్? ఓకే, ఇట్స్ ఎ గోల్. ఫస్ట్ మీ టికెట్ మీరు బుక్ చేసుకొని 10 టికెట్లు ఎక్స్ట్రా బుక్ చేయండి మినిమం. టికెట్ మీ దగ్గర ఉంటే దాన్ని సేల్ చేయడం చాలా ఈజీ, అవునా కదా? నెత్తి మీద బరువు పెట్టుకుంటేనే దాన్ని ఎప్పుడు దించాలని చూస్తుంటాం. టికెట్ బుక్ లేదు, మనం ప్రమోషన్ స్టార్ట్ చేస్తాం. అవునా, ఇప్పుడు టికెట్ ఉంటుంది, అప్లైన్ ఫోన్ చేస్తారు, సార్ నాకు 10 టికెట్లు కావాలి. అప్లైన్ మీరు ఒకటే డౌన్లైన్ ఉండరు, వీళ్ళలో ఒక 20 మంది డౌన్లైన్ అందరు 10 టికెట్లు అడిగితే 200 టికెట్లు సార్ చేస్తారు. అప్పుడు అనిపిస్తుంది, సార్ నాకు ఒక్క టికెట్ ఇవ్వలేదు అనిపిస్తుంది. సార్ ఒక్క టికెట్ పక్కన పెట్టండి, మీ ఒక్క టికెట్ మీరు బుక్ చేసుకోవడానికి మీకు బద్దగా చేస్తే సార్ 100 టికెట్లు బుక్ చేస్తారు. ఓకే, ఇంకోటి 100% ప్రొడక్ట్ యూజ్. ఇంటిగ్రిటీ అంటే 100% ప్రొడక్ట్ యూజ్ కూడా వస్తుంది. 100% ప్రొడక్ట్ యూజ్ ఎలా చేయాలి సార్? సార్ పప్పులో పుర్లు ఎట్లా చేయాలి? గ్రేట్ క్వశ్చన్. మనం ఇల్లు కట్టాలనుకుంటే సిమెంట్ షాప్ కి వెళ్తాం కదా, సిమెంట్ షాప్ లో మీకు ఎప్పుడన్నా ఇసుక దొరుకుతుందా? మరి సిమెంట్ ఇసుక దొరకటము, మరి ఇక్కడ బియ్యం లేదని చెప్పి కంపెనీ పనిచేద్దామంటారు, మరి బియ్యం మీద సామాన్యుడు కొనుక్కో మరి, అవునా కదా? ఓకే సార్, ప్రోడక్ట్ తక్కువ ఉన్నాయి, ఇది చాలా సార్లు ఉంటారు, పెట్రోల్ పంప్ లో పెట్రోల్ ఒకటే ఉంటుంది, ఒక్క ప్రోడక్ట్ బిజినెస్ చేస్తుండే, మన 400 ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి 1000 ప్రొడక్ట్స్ కూడా పోతాయి అంట రాబోయే రోజుల్లో. నిన్నే సిఓ మీటింగ్ అయింది. ఓకేనా, అంటే చూడండి ఎంత పెద్ద బిజినెస్ చేయొచ్చు. ఓకే, ప్రోడక్ట్ ఎలా కావాలి సార్ 100% అంటే ఒకటే చెప్తా వినండి. మన ఇంట్లో ఏదైతే వస్తువు అవసరం ఉందో అనుకోండి, నేను టీ తాగుతాను అంటే మన వెస్టీజ్ టీనే తాగాలి, నాకు టీ వద్దు సార్ వదిలేసేయండి. నేను కాఫీ తాగాలి, వెస్టీజ్ కాఫీ తాగండి. కొందరు చెప్తారు నేను ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తాను సార్, ఫెయిర్ అండ్ లవ్లీ కాదు మన కంప్లీట్ ఫెయిర్ స్కీమ్ రాయండి. లేదు సార్ ఫేస్ స్కీమ్ పెట్టంటే వదిలేసేయండి. అంటే మీ ఇంట్లో అవసరమైన వస్తువు వెస్టీజ్ లో ఉంటే ఖచ్చితంగా వెస్టీజ్ నుంచే తీసుకోండి, రేట్ చూడకండి. ఓకే, సేవింగ్ చేస్తే లక్షాధికారి కాలేదు, ఇన్కమ్ ఎర్న్ చేస్తేనే కోటీశ్వర్లు అవ్వచ్చు. ఓకే, ఎక్స్ప్రాన్ ప్రొడక్ట్ ఎట్లా చూడాలి? ఓకే, ఇక్కడ ఎవరైనా నాన్ వెజ్ వాళ్ళంటే సారీ, దీన్ని మీరు తప్పు అనుకోవద్దు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ వెజిటేరియన్ అనుకోండి, అతనికి ఫుడ్ దొరకలేదు, నాన్ వెజ్ తింటారా? సింహం ఎంత ఆకలేసినా కానీ గడ్డి తినదంట. ఓకేనా, మనం ఏం చేస్తామంటే రైస్ బ్రాండ్ దొరకలేదు సార్ బయట నుండి తెచ్చుకుంటే మనం లీడర్లమే కాదు, అంటే మీకు వెజ్ దొరకలేదు నాన్ వెజ్ తింటున్నట్టే కదా. అంటే మీకు అమృతం దొరకలేదు పాయసం తాగుతామా చెప్పండి, తాగాలి కదా, ఉపవాసం అని ఉంటాయి కదా పాయసం తాగాలి. ఓకేనా, సలీం సార్ బాగా చెప్తాడు, పేస్ట్ మీకు అవైలబిలిటీ లేదంటే ఒక పళ్ళు తమ్ముడు బంద్ చేయమంటాడు, కానీ ఎక్స్ బ్రాండ్ వాడకండి. 100% ప్రొడక్ట్ యూజ్ కంపల్సరీ చేయండి. ఓకే, 100% మీటింగ్ అటెండెన్స్. ఓకే, మీటింగ్ అటెండ్ అవుతారు కానీ మీరు 100% అటెండ్ అవుతున్నారా లేదా? అంటే మీటింగ్ 2 గంటలకు ఉంటే మెల్ల 2:30 3 గంటలకు వస్తారు, మీటింగ్ 5 గంటలకు అయిపోతే 4 గంటలకు వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు సినిమాకి పోయారు, 200 300 టికెట్ పెట్టుకొని సినిమాకి పోతాము, 9 గంటల కంటే 10 నిమిషాలు ముందు పోతాము, 5 గంటలకు అయిపోతుంది, ఎండ్ ప్లే చేసినాక కూర్చొని వస్తాం. మరి లైఫ్ మారిపోతుందిరా నాన్న అంటే 2 గంటల మీటింగ్ అంటే 3 గంటలకు వస్తాం, 5 గంటలకు అయిపోతుంది అంటే అప్లయన్స్ ఎవరు ముందే పోతారు, దూరంగా వెళ్ళి వచ్చిన 1 గంట 1 ముందు వెళ్ళిపోతారు.
అవునా కదా? సినిమాకి ఇచ్చిన ప్రియారిటీ మీ లైఫ్ మీరు ఇవ్వట్లేదు. ఎవరో హీరో సినిమా జోలికి పోతున్నారు, కానీ మీరు హీరోలు అవుతారు అన్న సినిమా జోలికి మీరు ఆలోచిస్తున్నారు టైంకి. అవునా కదా? ఎస్పెషల్లీ జూమ్ 6 o'clock అంటే ముందు వేకప్ పోయి వేస్తాం. వేకప్ పోయి ఎందుకు వేస్తారు? అప్లైన్ విన్నిక, పోస్ట్ విన్నిక కాదు కదా. మీరు ఒక్కసారి వేకప్ పోయి మీరు జూమ్ లో రండి, ఒక్కసారి వేకప్ పోయి జూమ్ లో రండి, ఆ డే ఎక్సలెంట్ ఉంటది. అసలు వేకప్ ఎంత మీనింగ్ ఉంది మీరు ఆలోచించండి. నాకు హిందీ రాదు, కానీ సెంటెన్స్ వింటుంటే రోమాలు నిక్కపరుచుకుంటుంటాయి ఆ సార్ వాయిస్ వింటుంటే. స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ ఎస్పీ బార్ సార్ వాయిస్ తో మీరు నిద్ర లేస్తే ఎంత బాగుంటది. వేకప్ పోయి జూమ్ రండి, ఓకేనా? ఎండింగ్ ఓకే. అందరికి పని ఉన్నట్టుగా అసలు ఎవరు సార్ చెప్పండి, 9 o'clock దాకా ఆఫీస్ వరు, కానీ 7 o'clock జూమ్ ఉంటే 6:40 6:50 మెల్లమెల్ల ఎగ్జిట్ అయితుంటారు. అంటే ఎగ్జిట్ అయితే సెలబ్రిటీలా? అదే రేపు చాలా 6 నిమిషాలకు ఎగ్జిట్ అయిపోతాం, ఇంకా పెద్ద మనం సెలబ్రిటీలు అయిపోతాం. అవునా కదా? రివ్యూ చేయడం, ఓకే, ఒక పిన్ మారింది లేకపోతే అయ్యింది, ఒక కంగ్రాచులేషన్స్, ఓకేనా? మనం వేరే కంగ్రాచులేషన్ చెప్పకపోతే మనకి చెప్తారా? మనం పక్క వాడికి వెళ్ళిపోతే మన పెళ్లికి వస్తాడా కదా? 100%. ఓకే, మీటింగ్ అవుతుంది, జూమ్ అవుతుంది, అన్ని అవుతాయి 100%. అంటే ఫస్ట్ టైం నుంచి లాస్ట్ టైం వరకు ఉంటే 100% అంటారు. స్కూల్లో 75% ఉన్న పాస్ అవుతారు. అది ఎందుకోసం అంటే మీరు జాబ్ తెచ్చుకోండి, కానీ 100% కంపల్సరీ ఎందుకంటారు అంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం కోసం. మీకు 15,000 కావాలంటే మీ ఇష్టం, 20% 30% పని చేసినా పక్క 15,000 అయితే వస్తాయి, అంటే డౌటే లేదు. కానీ నాకు లక్ష కావాలి, బెంజ్ కారే కావాలి, ఓకే, రోజ్ రాయల్ కావాలనుకుంటే 100% ఇక్కడ మీరు చేయాల్సిందే, అందులో డౌటే లేదు. ఓకే, 100% డెడికేషన్, ఓకే, 100% డెడికేషన్, ఓకేనా? ఎప్పుడైనా మీరు చూడండి జాబ్ లో చాలా మంది అంటారు డెడికేషన్ ఎట్లుండాలంటే మ్యారేజ్ అన్ని వసూలు చేస్తారు కదా, కానీ మంగళసూత్రాలు ఒకరి దగ్గర పెడతారు. ఎందుకంటే డెడికేటెడ్ గా ఆ మ్యారేజ్ కి ఏమంటారు రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ దగ్గర మంగళసూత్రాలు పెడతారు. మీరు చూడండి కావాలంటే మనీ కూడా అందరి దగ్గర పెడతారు, మంగళసూత్రాలు దగ్గర పెడతారు, ఎందుకంటే అది పోతే పని జరగదని. ఇక్కడ మీరు కూడా డెడికేషన్ ఉండండి మీ మీటింగ్ కి, మీ లైఫ్ కి, ఓకే, మీ ఇన్కమ్ కోసం. ఓకే, రెండోది 100% సబ్మిషన్ టు అప్లై. సార్ సబ్మిషన్ టు అప్లై అంటే ఏంది? ఓకే, చాలా మంది మంచి ఏం చేస్తారంటే అప్లై ఫోన్ చేస్తాడు, డౌన్లైన్ ఫోన్ ఎత్తారు. చాలా మంది చెప్తారు సార్ నేను ఫోన్ ఎత్తుతా మా డౌన్లైన్ ఎత్తుతలేడు సార్, అసలు మీటింగ్ రావట్లేదు. ఒక్కసారి మీరు ట్రాక్ చెక్ చేసుకొని మీరు అప్లై ఫోన్ ఎత్తారు స్టార్టింగ్ లో, మరి ఎట్లా డౌన్లైన్ ఎట్లా దొరుకుతారు? మరి డూప్లికేషన్ బిజినెస్. ఒరిజినల్ కావాలంటే జిరాక్స్ కరెక్ట్ వస్తుందా? ఫస్ట్ ఒరిజినల్ కరెక్షన్ చేయండి, జిరాక్స్ ఆటోమేటిక్ అదే వస్తుంది. మనం ఏం చేస్తామంటే 100 జిరాక్స్ తీసి జిరాక్స్ కరెక్షన్ చేద్దామని చూస్తాం. అవన్నీ పక్కన పడేసి మీరు కరెక్షన్ అవ్వండి, వచ్చే జిరాక్స్ కరెక్ట్ గా వస్తుంది. ఓకే, రెండోది 100% డెమో బ్యాగ్. ఓకే, చాలా మంది లీడర్స్ జైన్ నెల 2 నెలలు 3 నెలలు మీరు బాగా చూడండి, అసలు వాళ్ళ బ్యాగే ఉండదు. ఓకే, ఇప్పుడు మనం జాబ్ వెళ్ళాలనుకుంటే ఒక డాక్టర్ ఉన్నాడు, ఓకేనా? నేను మొన్ననే హాస్పిటల్ ఓపెన్ చేసిన, ఇప్పుడు నా దగ్గర ఇంజెక్షన్ లేదు లేదా స్టెథోస్కోప్ లేదు, ఓకేనా? పక్క డాక్టర్కి అడుక్కొస్తాడా? అదే డబ్బులు రాలేదు మరి, ఒక నెల 2 నెలలు 3 పని చేస్తే డబ్బులు వస్తే అప్పుడు కొనుక్కోవాలి కదా. మరి మధ్యాహ్నం ఒక బ్యాగ్ కొనుక్కోండి, ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ అంటే ఒక కవర్ లోనో లేకపోతే ఒక చిన్న ఖాళీ బ్యాగ్ తీసుకొని పోతాం. మీరు చూడండి, మీరు ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ కొంటారో మీ సక్సెస్ రేట్ పెరిగిపోతుంది. ఇవన్నీ ఏం చేసిన తప్పలే. నేను చిన్నప్పుడు కవర్ లో బ్యాగ్ లో పెట్టుకునే కానీ ఎప్పుడైతే ఒక 500 బ్యాగ్ వస్తుంది, మీరు బ్యాగ్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మీరు చేయలేనట్టు, ఓకేనా? డెమో బ్యాగ్ ఎప్పుడు సెట్ చేసుకుంటే అప్పుడే చేయనట్టు. డెమో బ్యాగ్ ఏమేమి ఉండాలి? ఒక చిన్న ఫ్లాక్ సైడ్ వేసుకొని పోతారు, కవర్ లో ఫ్లాక్ సైడ్ లో తప్పకుండా వేసుకొని పోతారు. ఏదైనా ఒక సేల్స్ మ్యాన్ వచ్చి ఇంటి ముందు సామాన్లు చూపించినట్టు ఉంటది. ఒక డెమో బ్యాగ్ సక్సెస్ ప్రొఫైల్ ఉండాలి. సార్ నాకు మిషన్ ఎంటర్ప్రైజ్ గోల్ ఉంది, నాకు మిషన్ ఎంటర్ప్రైజ్ 40,000 50,000 కావాలి, కానీ సక్సెస్ ప్రొఫైల్ 600 పెట్టి సక్సెస్ ప్రొఫైల్ ఉంటే ఆలోచిస్తారు. ఓకేనా? మీరు ఒక మంచి ఇంజనీర్ దగ్గర పోతారు, మీకు ఉండేది 20,000 ఇన్కమ్, మరి ఏం మోటివేట్ చేస్తారు మీరు సక్సెస్ ప్రొఫైల్ చూపెట్టకపోతే? ఓకేనా? సార్ ఒక ఇంజనీర్ ఉన్నాడు, మీ లెక్కనే ఉన్నాడు, ఓకేనా? ఈయన సక్సెస్ అయినాడు, మీరెందుకు కాలేదు? ఒక ప్రూఫ్ ఉందా లేదా? ఓకే, మనం వచ్చినాక పేరు ఖచ్చితంగా యూట్యూబ్ లో కొట్టి చూస్తాడు, చూడకుంటే ఏమున్నాడు. అప్పుడు కదా పేరు బయట పడ్డప్పుడు మీ దగ్గర చేంజ్ అవుతాడు. సక్సెస్ ప్రొఫైల్ చూపెట్టాము, లక్షల చెక్కులు వస్తాయి అంటాము, మన చెక్ ఉన్నది వేరే వాళ్ళని చూపెట్టాం. ఓకే, ఖచ్చితంగా సక్సెస్ ఎవరు కావాలనుకుంటారో ఖచ్చితంగా 2 డెమోలు చేయండి. ఫ్లోర్ క్లాన్ డెమోనో, సిఎల్ఈ డెమోనో,
హై పీవీ సిఎండి ఎవరు కాదనలేరు. ఓకే, ఒక చిన్న సిరీస్ బల్బ్ 200 పెట్టి వస్తుంది. దాన్ని మనం ఎస్ఆర్ గ్రేట్, కొంత సక్సెస్ ప్రొఫైల్ చూపిస్తున్నారు, గ్రేట్. నేను ఉన్న వాళ్ళ గురించి కదా సార్, లేని వాళ్ళ కోసం ఎవరిని పర్సనల్ గా చెప్పట్లేదు. ఓకే, ఒక్క సిఎండి డెమో మీరు చేసి చూడండి. 5 సిఎండి డెమో చేస్తే సిఎండి మూవ్ అవుతుంది సార్. సిఎండి బాగుంటది, మినరల్స్ ఉంటాయి, ఇది ఉంటాయి, అది ఉంటాయి, కానీ ఒక్క అన్ని చెప్పకండి. ఒక్క ప్రాక్టికల్ మీరు సిరీస్ డెమో చేసి చూపెట్టండి, బల్బు వెలిగితే వాళ్ళ బ్రెయిన్ వెలుగుతుంది. కానీ ఆ చిన్న రోజు మస్తు ఆలోచిస్తాం, అవునా కదా? డెమో కానీ ఏమేమి ఉండాలంటే ఇలాంటి వ్యాపారం ఇక్కడ, ఏకైక వ్యాపారం, ఇవి ఖచ్చితంగా పెట్టుకోండి. బుక్స్ ఇవ్వకుండా వస్తే మీరు పాపం చేసినట్టేనంట. ఓకే, చాలా మంది వింటారు, జస్ట్ నేను రివ్యూ సెషన్ మాత్రం చేస్తున్నాను. ఖచ్చితంగా హెల్త్ గైడ్ పెట్టుకోండి, హెల్త్ సెషన్ నేర్చుకోండి. హెల్త్ సెషన్ అంటే ఏముంది? సింపుల్ గా మీరు గోళీలు జ్వరం వచ్చిన హాస్పిటల్ పోతారు, ఇవి తింటే రోగాలు పోతాయి. దీని మీద మీరు ఒక 10 నిమిషాలు మాట్లాడండి సార్. మీకు తెలిసిన ప్రోడక్ట్ సింపుల్ బేసిక్ ఫ్లాక్స్ ఆయిల్ గురించి నేర్చుకోండి, ప్రోటీన్ గురించి నేర్చుకోండి, సిఎండి గురించి నేర్చుకోండి. అన్నిటికంటే తక్కువ రేట్ పచ్చతి వస్తుంది, దాని గురించి నేర్చుకోండి. అంటే ఒక 3-4 నుంచి మీరు గట్టి మిగతా ప్రోడక్ట్ అన్ని అమ్మే పోతాయి. అదే సార్ నాలెడ్జ్ ఉన్నట్టుంది తీసుకుంటారు. చాలా మంది చేస్తారంటే డౌన్ అయిందని పోతారు, సార్ కడుపు నొప్పి ఉంది ఏమి అని. మీరు ఒక్కసారి చెక్ చేయండి, సక్సెస్ రేట్ తక్కువ. ఎందుకంటే నేను చెప్తాను అనుకోండి, మీకో మీ ఫ్యామిలీ మెంబర్ కో స్టమక్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్ తీసుకుపోయినాం, డాక్టర్ ఏమైనా ఆపరేషన్ చేయాలన్నాడు, చేపిస్తామా లేదా? దాని సెకండ్ ఆప్షన్ లేదు, చేపిస్తాం. కానీ డాక్టర్ మిమ్మల్ని పెట్టుకుందామని పెట్టిండు. ఇంకో డాక్టర్ ఫోన్ చేసిండు, సార్ పర్సన్ వచ్చింది, నాకు స్టమక్ పెయిన్ అంటే సార్ ఇప్పుడు ఏడవ పోయాలి, పైన పోయాలా, కింద పోయాలన్నా. ఇప్పుడు ఎంతమంది ఆపరేషన్ చేసుకుంటారు చెప్పుకోండి. మరి మీరు పోయినారా? పేషెంట్ దగ్గర పోయిండ్రు, పేషెంట్ అన్నది కానీ తప్ప అనుకున్నాం కొద్దిసేపు పోయిండ్రు, అలాగే ఫోన్ చేస్తారు, సార్ కడుపు నొప్పి ఉంది సార్, 3 రోజులు అది 1 నెల నుంచి తిన్నదన్నదంట, మోషన్ ఫ్రీ లేదంట, నీకు ఏం సప్లిమెంట్ ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్ అంటేనే కొత్తగా వాళ్ళు వాడడానికి భయపడతారు. మీరు పోయారు ఫోన్ చేసి ఆయన ఏమంటాడు, ఈయనకు నాలెడ్జ్ లేదు, ఈయన ఇచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోడు. బై మిస్టేక్ మీరు ఫోర్స్ చేసి ఇప్పించినా కానీ, మొహమాటాన్ని తీసుకున్నా కానీ ఇంట్లో పెట్టుకుంటాడు. ఎందుకంటే ఈయనకు నాలెడ్జ్ లేదు, బై మిస్టేక్ అని తీసుకున్నాడు సార్ అనుకుందాం. దేనికి వేసుకున్న మోషన్ ఎక్కువ వచ్చింది, అబ్బా వాళ్ళు కొడుకుంటాడు, నాన్న ఎందుకు నాన్న తెలివే లేకుండా ఆయన ఎంత గోళీలు వేసుకున్నాడు, ఫస్ట్ పక్కన పడాను అంటాడు. వాళ్ళ ఇంటికి పోయి మీరు 3 నెలల తర్వాత పోతే కూడా టాబ్లెట్ అట్లే ఉంటాయి, టాబ్లెట్ కాదు సప్లిమెంట్. ఒకవేళ నాలెడ్జ్ తీసుకోండి, ఒక వీడియో ట్రైనింగ్ వెస్టీజ్ వెల్నెస్ యూనివర్సిటీ వెళ్ళండి, మీరు మంచి సిఎండి ట్రైనర్ అవ్వచ్చు. లేదంటే మన వెస్టీజ్ సైట్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్, ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ ప్రొడక్ట్స్ ఒక 50 ఉంటాయి. మీరు రోజు 2 నేర్చుకున్నా 30 రోజులు మొత్తం ప్రోడక్ట్ నాలెడ్జ్ వస్తుంది. బేసిక్ నాలెడ్జ్ ఒక్క ప్రోడక్ట్ 10 పాయింట్లు నేర్చుకుని చాలు. బ్లాక్స్ అనేది పనిచేస్తుంది, గ్రిల్ ఎందుకు పనిచేస్తుంది, మీరు గ్రిల్ ఇచ్చిన బ్లాక్స్ ఇచ్చారు, సార్ నేను 2 ఎందుకు వేసుకోవాలన్నాడు, మీరు డిఫరెన్స్ చెప్తే కదా తీసుకుంటాడు. అన్నింటికి ఒకటే సార్ కొలెస్ట్రాల్ కనిపిస్తుంది, కొలెస్ట్రాల్ కనిపిస్తుంది, గ్రిల్ రేట్ ఉంటుంది, ఫ్లాక్స్ రేట్ తక్కువ ఉంటుంది, ఫ్లాక్స్ తీసుకోవాలి. మీకు నాలెడ్జ్ అంటే చెప్పగలిగినప్పుడు ఆటోమేటిక్ మూవ్ అవుతుంది. అవునా కదా? జస్ట్ రోజు 2 ప్రోడక్ట్స్ నేర్చుకోండి. మీకు మీరు నాలెడ్జ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు డెవలప్ కావచ్చు. ఓకే, కుల్కర్ సార్ చెప్తారు కదా 2 Pల పైన నాలెడ్జ్ ఉండాలని, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, పర్సన్స్ నాలెడ్జ్ ఉండాలి. పర్సన్స్ నాలెడ్జ్ ఎలా వినింగ్ టీమ్ ఇస్తుంది, ప్రోడక్ట్ నాలెడ్జ్ మీరు అప్లై టైం నేర్చుకోవడము. యూట్యూబ్ ఛానల్స్, మన వెస్టీజ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుల్లో మనకి ఎప్పుడైతే వినింగ్ టీమ్ 90 days అనౌన్స్మెంట్ చేసిందో, సపరేట్ గా వీక్లీ మంత్స్ ఒక ట్రైనర్ తో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు ఏం చేయాలి అంటే ఆ రోజు మాత్రం లైవ్ సెషన్ అటెండ్ అవుతాం. ఆ యూట్యూబ్ లింక్ మీరు ఆఫ్లైన్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఒక 10 సార్లు వినండి, నోట్స్ రాసుకోండి. ఓకే, ఎంతమంది ప్రోడక్ట్ నాలెడ్జ్ కి నోట్స్ రాసుకుంటారు చెప్పండి? విన్నప్పుడు బాగానే ఉంటది, గంట సెషన్ బాగానే ఉంటది. మన సినిమా 3 గంటలు చూస్తాం, చెప్పమంటే 10 నిమిషాల స్టోరీ చెప్తాం. మన ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి అవుతా. 100% డెడికేషన్ ఎక్కడ ఉండాలంటే నాలెడ్జ్ తీసుకోవడంలో ఉండాలి. మన కంపెనీ డబ్బులు ఇచ్చే దేనికోసం అంటే నాలెడ్జ్ కోసం. ఫస్ట్ నో కోసం ఇస్తుంది, సెకండ్ నాలెడ్జ్ కోసం ఇస్తుంది. ఓకే, ఇక్కడ భగవద్గీతలో కూడా ఒక సెంటెన్స్ ఉంది, కృష్ణుని కూడా భక్తులంటే ఇష్టం అంట.
కృష్ణుడికి భక్తులు అంటే చాలా ఇష్టం. ఆయన భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడంట. కానీ ఆయన ఒక చిన్న కొటేషన్ పెట్టి కింద నోట్ పెట్టి ఏం నోట్ అంటే జ్ఞాని అయిన భక్తులు ఇష్టం అంట. అంటే నాలెడ్జ్ ఉన్న భక్తులు ఇష్టం అంట, మూర్ఖుల లెక్క కాదు. ఓకే, దీపం పెట్టమంటే నేనేది దీపం పెట్టాలి, గుడికి రమ్మంటే నేనే అంటే నాకు క్వశ్చన్ వేసే భక్తం ఉండదంట ఆయన కూడా. ఓకే, ఎస్ అంటే ఉపవాసం చేయమంటే చేసే భక్తులు ఇష్టం అంట. అంటే నాలెడ్జ్ ఉన్న భక్తులు ఇష్టం అంట. ఓకేనా, కంపెనీ కూడా మీ నాలెడ్జ్ కోసం ఇస్తుంది. నిజం చెప్పాలంటే అప్లైన్ కూడా నాలెడ్జ్ ఉన్న డౌన్లైన్ ఇష్టం. పైకి ఎవరు చెప్పారు, ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఒక నెల సార్లు ప్రతిసారి మీరు ఫోన్ చేసి ప్రొడక్ట్ అడుగుతారు అంటే మీరు ఎప్పుడు నేర్చుకుని కింద ఎప్పుడు నేర్పిస్తారు. మీరే నేర్చుకున్నారు. ఒక డౌన్లైన్ దగ్గర పోయారు, అప్లైన్ ఫోన్ చేసి ప్రొడక్ట్ అడిగారు, మీ డౌన్లైన్ ఏం చేస్తాడు, మీకు ఫోన్ చేయడు, డైరెక్ట్ అప్లైన్ ఫోన్ చేస్తాడు. మరి మీ వాల్యూ ఏముంది అక్కడ, మీ రెస్పెక్ట్ ఏముంది అక్కడ, మీ రెస్పెక్ట్ ఉండాలా అవుతా, అవునా కదా. చూడండి, కొందరు ఇద్దరు పేర్లు చెప్తారు, అప్లైన్స్ పేరు. మా అప్లైన్ నా ఇంట్రడ్యూస్ జరిగినా మా యాక్టివ్ అప్లైన్ అని అంటాడు. ఎందుకు సార్ యాక్టివ్ అప్లైన్ మీ పేరు చెప్పించుకోలేకపోతున్నారు? ఎందుకు అంటే కొంచెం నాలెడ్జ్ మనం తీసుకోవడానికి వెనకపోతున్నాం. ఓకే, నెక్స్ట్ మిషన్ 90లో చేయాల్సిన పని 100% ఇంటిగ్రిటీ అన్నాం. 100% అంటే ఏంటంటే మీటింగ్ అటెండ్ అవ్వడం. సార్ నేను వారంకి మీటింగ్ అటెండ్ అవుతున్నా, సండే మీటింగ్ అటెండ్ అవుతున్నా, వెడ్నెస్డే ఇంకో ఎక్స్ట్రా మీటింగ్ పెట్టిస్తారు. ఓకేనా సార్, మీరు సండే మీరు ఎవ్రీ అనుకోండి మీరు ఆఫీస్ పోతున్నారు, సండే హాలిడే ఉంటుంది కదా, ఏదైనా ఫెస్టివల్ వచ్చి ఒక హాలిడే ఎక్స్ట్రా ఇస్తే తీసుకుంటారా లేదా? మరి ఎక్స్ట్రా మీటింగ్ అటెండ్ కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ అదృష్టం అది ఎక్స్ట్రా మీటింగ్ రావడం అంటే. ఎందుకంటే మీరు 6 నెలల్లో నేర్చుకోవాల్సింది 3 నెలల్లో నేర్చుకుంటున్నారు. 4 నెలల్లో వేయాల్సిన మీటింగ్ 1 ఇయర్ లో చేస్తామంటే ఎంత బాగుంటది. మీ సక్సెస్ రేట్ 3 నెలల నుంచే స్టార్ట్ అవుతుంది. సక్సెస్ రేట్ 3 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ మీరు అటెండ్ కావాల్సింది బేసిక్ ట్రైనింగ్ వచ్చేసి విఐపి. చాలా మంది దాన్ని అటెండ్ అవ్వరు. విఐపి ఎందుకు అటెండ్ కావాలంటే వెస్టీజ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అంటే ఎందుకు అటెండ్ అవ్వాలంటే అసలు వెస్టీజ్ బిజినెస్ ఎందుకు చేయాలి నేను అసలు అక్కడ బాగా చెప్తారు. ఇది కొత్త వాళ్ళ కోసం పెట్టిన మీటింగ్. విఐపి అనేది కొత్త వాళ్ళ కోసం పెట్టిన మీటింగ్. ఖచ్చితంగా మీ టీంలో ఎంత మంది ఉన్నా ఫస్ట్ విఐపి అటెండ్ అయిందంటే మీరు ఖచ్చితంగా దానికి అటెండ్ చేయండి. వాళ్ళ డబ్బులు లేవంటే మీరు డబ్బులు ఇచ్చి అటెండ్ చేయండి కావాలనుకుంటే. నచ్చదనే డబ్బులు ఇవ్వమని చెప్పండి. అది 250 300 ఉంటది. వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అసలు నేను మెసేజ్ ఎందుకు చేయాలి. మనకి క్లారిటీ లేకపోతే బిజినెస్ ముందుకు పోదు. మన టీం మెంబర్స్ క్లారిటీ పోకపోతే ఆ టీం మెంబర్స్ ముందుకు పోరు. ఓకే, ఇక్కడ బ్రాంచ్ అవ్వడం మన చేతిలో పని. బ్రాంచ్ అవ్వడం అంటే 4500 PV సింగిల్ మంత్ లో చేస్తే సరిపోతుంది. కానీ సిల్వర్ గోల్డ్ కావాలంటే మీ కింద ఒక బ్రాంచ్ కావాలి. మనం ఎవరిని బ్రాంచ్ చేయలేము, మనం మాత్రమే బ్రాంచ్ కాగలుగుతాం. మరి వాళ్ళు బ్రాంచ్ కావాలంటే ఏం చేయాలి? మీరు చేసామని వాళ్ళతో చెప్పేయండి. మీరు మీటింగ్ పోతే సక్సెస్ అయ్యారు, వాళ్ళు కూడా మీటింగ్ పంపేయండి. సింపుల్. ఓకేనా, తగ్గ సార్ చెప్తారు కదా ప్రతిసారి, నేను తక్కువ చెప్తా ఎక్కువ మీటింగ్ ప్రమోట్ చేస్తాను. నిజం. ఓకే, రెండోది నా సక్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తాను నేను. ఓకే, మా ఇంట్లో మా మిస్సెస్ చాలా నెగిటివిటీ. మాకు మార్నింగ్ జూమ్ నేను వింటే ఇంట్లో లొల్లేదు. పొద్దున్నే 6 గంటలకు ఏం జూమ్ వింటున్నావు అనేది. అప్పుడు మనం ఏం చేయాలి? జూమ్ బంద్ చేసేయాలన్నా. నేను పక్క రూమ్ లో చిన్నవాడిని, నాకు అప్పటి నుంచి వాకింగ్ అలవాటు అయింది. ఎందుకంటే మా చిన్న రూమ్ ఉండేది ఒక రూమ్ కాబట్టి పక్క రూమ్ ఉండేది కాదు. నేను గ్రౌండ్ లో నడుచుకుంటూ చూపినేవాడిని. ఓకే, అప్పుడు అనిపించింది కుల్కర్ణి సార్ తో బాగా మాట్లాడినప్పుడు ఇట్లా కాదు మీటింగ్ పట్టుకురమ్మన్నాడు. ఓకే, చాలా మీటింగ్ ప్రమోట్ చేసి ఎప్పుడు రాలేదు. మొన్న గోకురాల మీటింగ్ బలవంతంగా లేదైనా హోస్ట్ ఉంది, కనీసం నేను హోస్ట్ చేసిన ఫోటో తీయవాలని తీసుకొచ్చిన. ఎందుకోసం తీసుకొచ్చిన? ఫోటో తీసుకొని చాలా మంది తీయాలా చెప్పండి. హోస్ట్ ఎక్కినప్పుడు ఒకటే నా ఫోటో నువ్వు తీయకపోతే ఎవరు తీస్తారో రమ్మని తీసుకొచ్చిన. 3 రోజులు చూసినాక మైండ్ మారిపోయింది. ఇద్దరు కలిసి ఒక్కసారి డ్రీమ్ అనౌన్స్ చేసినాం, ఇద్దరు కలిసి కష్టపడ్డాం. ఎందుకంటే నేను ఒక్కరు అనౌన్స్ చేస్తే ఫెయిల్ అవుతే నన్ను ఒక్కరిని అంటారు, భయం నాకుంటది. కానీ ఇద్దరు కలిసి అనౌన్స్ చేస్తే ఫెయిల్ అయితే ఎవరిని అంటారు? ఇద్దరు అంటారు. అంటారా లేదా? ఆమెకు ఆ భయం పట్టుకున్న బిజినెస్ స్పీడ్ గా పెరిగింది. స్పీడ్ చాలా పెరిగింది. క్రౌన్ టు డీసీడ్ ఎట్లయినామంటే బెటర్ ఆఫ్ ఇన్వాల్వ్ చేయడమే. మనం ఒక్కరు ఎంత కష్టపడ్డ సక్సెస్ ఉండదు. ఎవరైతే వైఫ్ ఉన్నారో హస్బెండ్ ఇన్వాల్వ్ చేయండి, హస్బెండ్ ఉన్నారో వైఫ్ ఇన్వాల్వ్ చేయండి. ఖచ్చితంగా 90 days లో మీరు అనుకున్న గోల్ 100% మీరు రీచ్ అవుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, ఇక్కడ చాలా మంది లీడర్స్ మనీ లేదు అంటారు కదా. చాలా మంది లీడర్స్ టైం లేదంటారు. చాలా మంది టైం లేక ప్లాన్స్ చెప్పారు కదా. ఓకే, నేను ఏ స్టేజ్ నుంచి వచ్చినా అంటే నా దగ్గర మనీ లేక ప్లాన్స్ అనుకున్న రోజులు ఉన్నాయి. మనీ లేక ప్లాన్స్ అంటే అక్కడికి వెళ్ళాలంటే బచ్చాలు కావాలి కదా, లేక ప్లాన్స్ అనుకున్న రోజులు ఉన్నాయి.
కానీ మీరు ఆ తప్పు చేయకండి. ఎందుకంటే నేను ఏదైతే ప్లాన్స్ వదులుకున్నానో ఈ రోజు వరకు కూడా ప్లాన్స్ వినలేదు. ఈ రోజు వరకు ప్లాన్స్ వినలేదు. ఓకే, మీరు ఎప్పుడైతే గోల్స్ పెట్టుకున్నారో, డైమండ్ స్టార్ ఏది పెట్టుకున్నారో, ఫస్ట్ మీరు ఏ పిన్ పెట్టుకున్నారో దానికంటే 2 లెగ్స్ ఎక్కువ మీకు ఉన్నాయో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు పీడిఎస్ వచ్చింది, సార్ నేను డైమండ్ కావాలి, ఖచ్చితంగా 6 నుంచి 8 మంది మీ లెగ్లో మీరు కూర్చుంటున్నారా లేదా చూడండి. ఒక్కొక్క లెగ్ నుంచి మినిమం 5 నుంచి 10 మంది కూర్చుంటున్నారా లేదా చూడండి. ఓకేనా, ఒట్టినే డైమండ్ అయితే కుదరదు. ఫాస్ట్ అండ్ డైరెక్టర్ అవ్వాలంటే ఊరికనే కాదు. ఓకేనా, అయినా ఎక్కువ మంది అవుతారు. వాళ్ళని మీరు మీటింగ్ చూపెట్టగలిగితే, ఒక లెగ్ లో 10 మందికి మీరు మీటింగ్ చూపెట్టగలిగితే ఆటోమేటిక్ గా లెగ్ డైరెక్టర్ అయిపోతుంది. సార్ ఈ అప్పుడు క్రౌన్ అవడం కష్టం, కానీ ఇప్పుడు క్రౌన్ అవడం చాలా ఈజీ అనుకుంటారు కదా. ఎందుకు క్రౌన్ అవుతారు అంటే సింపుల్ గా వాళ్ళు ఏం లేదు, ఎక్కువ లెగ్గులు మీటింగ్ లో వస్తుంది. ఎవరు వాళ్ళు క్రౌన్ అయిపోతే క్రౌన్ అయిపోతుంది. సింపుల్. ఓకేనా, మన కష్టపడాల్సిన పని లేదు, సిస్టమ్ ఆల్రెడీ దాన్ని అటాచ్ చేయడమే. ఓకే, పిఎస్సి మస్ట్ గా అరేంజ్ చేయండి. ఓకే, దీనికి తోడు మీరు ఖచ్చితంగా సిపి వినండి. అందులో వినాల్సిన సిడీస్ ఏంటంటే బేసిక్ సిడీ చెప్తాను. అన్ని సిడీస్ ఇంపార్టెంటే. కానీ మీరు ఎప్పుడైతే మిషన్ 90 డేస్ అనౌన్స్ చేస్తారో డ్రీమ్ చార్ట్ రాయండి, ఖచ్చితంగా గోడ కట్టించండి, గ్రూప్ లో పోస్ట్ చేయండి. రెండోది, సిపి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ వినాల్సిన సిడీ 30 నేషన్స్ ఇయర్. ఎందుకు అంటే సార్ నాకు టైం లేదు, టైం సరిపోదు, ఎవరికైనా 24 అవర్స్ ఉంటది. కానీ ఆ టైం మనం ఎక్కడ పెడుతున్నాం అంటే నెలకు 10-20 వేలు శాలరీ ఇచ్చే జాబ్ లో పెడుతున్నాం, కానీ నెలకి లక్షలు ఇన్కమ్ ఇచ్చే బిజినెస్ లో పెట్టలేకపోతున్నాం. మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అని మీరు తెలుసుకోవాలంటే మీరు వినాల్సిన ఫస్ట్ సిడి ఎన్నిసార్లు వినొచ్చు, 30 లెసన్స్ ఇయర్. ఓకే, రెండోది, సార్ నేను క్లాస్ కి వెళ్తున్నా కానీ జాయినింగ్ అవ్వట్లేదు, పీవీలు రావట్లేదు. చాలా మంది అనుకుంటారు. ఓకేనా, దానికి మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మీరు డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, వాళ్ళకి ఏం కావాలో చెప్పట్లేదు. ఓకేనా, మీరు హోటల్ వెళ్ళండి, ఆయన అడుగుతాడు సార్ ఏం తింటారు అంటే ఏదైనా పట్టుకురా అంటే ఆయన తెస్తాడా? బట్టల షాప్ వెళ్తారు, ఓకే, బట్టలకు ఫస్ట్ అడుగుతాడు. ఓకే, రెండోది ఏం చేస్తాడు, మీరు నచ్చింది చూపెట్టమని చూపిస్తాడా? ఆయన ఫస్ట్ కలర్ అడుగుతాడు, రేట్లు వేస్తాడు. మీరు బాగా బట్టల షాప్ లో ఆయన 5 బట్టలు ఫస్ట్ చూపిస్తారు, మీరు నచ్చలేరు అనుకోండి, ఫస్ట్ ఆయన వేసే క్వశ్చన్ ఏంటంటే కలర్ ఏది కావాలంటాడు. మీరు కలర్ కూడా పింక్ అనుకో, పింక్ చూపిస్తారు, కానీ మీరు దాన్ని తీసుకోకపోతే ఆయన వేస్ట్ చేయమంటాడు, సార్ మీకు ఏ రేంజ్ లో కావాలండి అడుగుతారు. మీరు రేట్ చెప్పినాక 1-2 బట్టల్లో మీరు సెలెక్షన్ అయిపోతుంది. ఓకేనా, డ్రీమ్ ఎక్సర్సైజ్ అదే పని అనమాట. మీరు రోజు లక్షలు మాట్లాడుతున్నారు, వాళ్ళ దగ్గర నెలకు 5,000 జీతం కూడా లేదు, మీరు పోయి నెలకు 1,00,000 వస్తారని నమ్ముతారా? ఇక్కడే ఉంది, మీకు కావాలి 2,000 రూపాయల షర్టు, ఆయన 20,000 షర్టు చూపిస్తే మీరు కొంటారా? ఎంత నచ్చినా కొంటారా? కొనరు కదా. ఇక్కడ చేసే తప్పు కూడా అదనమాట. డ్రీమ్ ఎక్సర్సైజ్ సిడి వింటే వాళ్ళకి ఏం కావాలో మనకు ఐడెంటిఫై అవుతుంది. ఓకే, వాళ్ళకి ఏం కావాలో ఐడెంటిఫై అవుతుంది. కానీ ఫస్ట్ డ్రీమ్ ఎక్సర్సైజ్ సిడి వినండి, దాని గురించి నేను చెప్పాను, ఎందుకంటే సిడిలో చాలా ఉంది. దాన్ని ఎన్నిసార్లు మీరు వినగలిగితే, నాకు తెలిసి పూణేలో ఒక సక్సెస్ పీపుల్ చెప్పింది ఏంటంటే 100 ప్లాన్లకు వెళ్తే 90 ప్లాన్లు సక్సెస్ అయ్యాయంట. వాళ్ళు చేసిన ఒకే ఒక పని డ్రీమ్ ఎక్సర్సైజ్ సిడి ప్రతిసారి వింటూ ప్లాన్కి వెళ్ళేవాళ్ళంట. అంటే వినాలి, ప్లాన్కి వెళ్ళాలి, అంటే అక్కడ సక్సెస్ పెరిగింది. ఇంకోటి థింక్ ఫండమెంటల్ అండ్ గ్రో రిచ్. చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంటది, ఒకటే లైన్ పట్టుకొని ఏడుస్తారు. ఒకరు ఏం చేస్తారు, వాళ్ళనే పట్టుకొని ఏడుస్తారు. అదే వాళ్ళు చెప్తారు నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు అలా అని నోటితో చెప్పారు, కానీ అన్ని విధాలు చెప్తారు. ఎందుకంటే ఫోన్ ఎత్తారు, మీటింగ్ రారు, ప్రోడక్ట్ కొనరు. కానీ మనమే పొద్దున్నేసి వాళ్ళ ఇంటికి పోతాం, అన్న ప్రోడక్ట్ కొనుక్కోయి. ఇండియా 140 కోట్ల మంది ఉన్నారు. వెస్టీలో నాకు తెలిసి ఒక 5 కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇంకా అనుకుందాం ఒక 5 కోట్ల మంది సైన్ చేసి వదిలేసిన వాళ్ళు డమ్మీ క్యాండిడేట్స్ ఉంది అనుకుందాం. 18 years బిలో వాళ్ళు ఒక 30-40 కోట్లు తీసేద్దాం. బిజినెస్ నాకు ఉద్యోగంలో ఒక 30 కోట్లు తీసేసిన, నాకు తెలిసి ఇంకొక 50 కోట్ల మంది వెస్టీజ్ వినడానికి రెడీగా ఉన్నారు ఇండియాలో. కానీ మన కంపెనీ 9 కంట్రీలో ఉంది, నేను ఇండియా గురించి చెప్తున్నా. మరి మిగిలిన 50 కోట్ల మంది రెడీగా ఉన్నారు, కానీ మనం ఏం చేస్తామంటే చేస్తే ఇంటి చుట్టుపక్కల చెప్తాం, లేకపోతే 200 కిలోమీటర్ పని చెప్తాం. ఈ మధ్యలో అంటే మనకి పనికిరాలే. డిపెండెంట్ మీద ఎప్పుడు పని చేయకండి. ఎప్పుడైతే డిపెండెంట్ ఉంటామో సక్సెస్ మీద ఆగిపోయినట్టే. డిపెండెంట్ ఉంటే మీ సక్సెస్ మీకే పెరిగేసుకున్నాడు. ఇండిపెండెంట్ గా ఉండండి. ఎక్కడ ఇండిపెండెంట్ ఉండాలి, లిస్ట్ రాయడంలో. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఫాలో అయ్యండి. వద్దంటే ఊళ్ళో పెట్టండి, వదిలేయట్లేదు, ఊళ్ళో పెట్టండి. మీ చెక్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళే సక్సెస్ వస్తారు.
ఇక్కడ చూడండి తంగడపల్లి శ్రీనివాస్ సార్ 6 నెలలు సతాయించింది సలీం సార్ని, కానీ ఎప్పుడైతే 30,000 చెక్ వచ్చిందో ఆటోమేటిక్ చేయండి అండి. ఓకే, నాలో పోయినప్పుడు అందరూ కారు అడుగుతుంది, కారు అడిగినప్పుడు ఒకటే అనిపించింది, పాత దగ్గర పోతే కారు అడుగుతారు, మన కొత్తలకు ఏం తెలియదు కదా. కొత్త దగ్గర పోతుంది, ఎప్పుడు చేయలేదు సార్ అంటే, సార్ 2 నెలలు 3 నెలలు అయింది సార్ అని చెప్పండి. మీ చెక్ అయింది అంటే తక్కువ చెక్ ఉంటుంటే సార్ 2-3 నెలలు నాకు ఈ చెక్ వచ్చింది, తప్పే ఉంది. కొత్త మీద డిజైన్ చేసినాం, చెక్ పెరిగినాక మళ్ళీ పాత జరిగిపోయినాం, సార్ సక్సెస్ వచ్చింది, మీరు వస్తారా? మీరు లేకుండా అయితే మేము ముందు పోతున్నాం, మాకు సక్సెస్ వచ్చింది. ఓకే, సక్సెస్ ఎట్లాంటిది అంటే మనిషి లెక్క. ఓకే, మన రిలేషన్ ఎలాంటిది అంటే మన బ్యాక్ లెక్క, వీప్ లెక్క. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వీళ్ళందరూ వస్తేనే సక్సెస్ అయితే ముందుకు పోతా అనుకుంటారు. వాళ్ళేమనుకుంటే ఈయన సక్సెస్ అయితే ముందుకు పోదామని వాళ్ళు అనుకుంటారు. మన వీపు కూడా అంతే కదా, మీరు నిల్చోండి ఒక దగ్గర, మీ వీపు ముందుకు వస్తుంది. సపోజ్ ఇది వీపు అనుకోండి, మీరు ముందుకు పోతుంటేనే ముందుకు వస్తుంది, కానీ మీరు ఆగుతుందా? ఆగితే నడుస్తుంది? అది నడవదు కదా. అంటే మీరు ఇనిషియేట్ అయ్యి మీరు ముందుకు వెళ్ళినప్పుడే మీ వాళ్ళు మీ ఎంబడి వస్తారు. కానీ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే నేను ఈయన నిలబడతా, నా వీపు మాత్రం ముందుకు పోవాలనుకుంటాను. అది ఎంతవరకు ప్రాక్టికల్ గా సక్సెస్ మీరు ఆలోచించండి, ఎంతవరకు ప్రాక్టికల్ మీరు ఆలోచించండి. ఫస్ట్ ఈగో వదిలేసేయండి. ఓకే, ఎవరైతే ఫస్ట్ మీరు చెప్పాల్సింది రిలేషన్స్ కే ప్లాన్ చెప్పండి, ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలియాలి. రెండోది రిలేషన్స్ కాబట్టి వాళ్ళ ప్లాన్స్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతారని మనకు తెలుసు, కాబట్టి వాళ్ళ మీద ప్రాక్టీస్ చేయడానికి వెళ్దాం. డాక్టర్ కూడా ఒకటి తప్పిదాకా డాక్టర్ కాదండి. వీళ్ళు ఏదైనా 2-3 ప్లాన్ చెప్తారు, ఫెయిల్ కాగానే తనకి ఏ ప్లాన్ సక్సెస్ అవుతారు అన్ని మీరు చెప్పండి అంటారు అప్లైన్కి. మరి మీరు ఎప్పుడు అప్లైన్స్ అవుతారు, మీరు ఎప్పుడు సక్సెస్ అవుతారు? డాక్టర్ నన్ను చదువుతున్నాడు, మన గురించి నువ్వు చంపేద్దాం, తప్పేం కాదు. ఆ చంపేదో మనం రిలేషన్ ఫస్ట్ చంపుతాం, ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయినా వాళ్ళు చూస్తారు కాబట్టి ఎప్పుడైనా వస్తారు, వాళ్ళు బతికొచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎస్, ఫస్ట్ మీరు చేయాల్సిన పని అది. రెండోది, చాలా మంది మీటింగ్ వచ్చిందంటే డబ్బులు లేదు సార్ అని సేవింగ్ స్టార్ట్ చేస్తారు. నేను రీసెంట్ గా బుక్ లో చదివిన విషయం ఏంటంటే సేవింగ్ చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి, యావరేజ్ గా బిజినెస్ చేద్దాం అనుకున్న 10,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు చేస్తారు, అవునా కదా? 10,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు సేవింగ్ చేయాలంటే ఎంత సేవింగ్ చేస్తారు? నెలకు ఒక 4,000-5,000 సేవింగ్ చేస్తారు, సంవత్సరం అంతా కొడితే 60,000 సేవింగ్స్ అవుతుంది. ఓకేనా? మరి అదే 5,000 మీరు చిట్టి కడతారు కదా, ఓకేనా? చిట్టి కడితే మీకు ఒక్కసారి ₹1,00,000 వస్తుంది, అది 2 నెలల తర్వాత వస్తుంది, అవునా కదా? మీరు లెక్కేయండి, 5,000 నెలలు కడితే 20 నెలలకి చిట్టి ఒక్కసారి వస్తుంది. కానీ అదే 5,000 మీరు ఒకవేళ మీరు ఇక్కడ ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టగలిగితే నెలకు ఒక 150 PV, నెలకు 5,000 మీరు కొనుక్కోగలిగితే, అదే 2 years మీరు సీరియస్ గా కొనుక్కొని మీరు సిస్టమ్ కి ఇన్వాల్వ్ అయ్యి మీరు బిజినెస్ బిల్డ్ చేయగలిగితే ఈ 2 years లో నెలకి ₹1,00,000 వస్తుంది. మీకు ఏది కావాలో మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి వచ్చే 1,00,000 కావాలన్నా నెలకు వచ్చే 1,00,000 కావాలి కదా. నెలకు వచ్చే 1,00,000 కావాలంటే ఫస్ట్ చిట్టీలు వేస్తే బంద్ చేసేయండి, ఏమి కాదు. ఓకే, మీటింగ్ అనౌన్స్మెంట్ అయింది, ఇప్పుడు FRE వచ్చింది, మీరు 10 టికెట్లు బుక్ చేసుకోండి. లాస్ట్ చూడండి FRE అప్పుడు టికెట్ దొరకలేదు, గోపురం టికెట్ దొరకలేదు. ఓకేనా? చాలా మంది నిల్చున్నారు, చాలా మంది మళ్ళీపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది 3 రోజులు ఒక్కొక్కరికి ఒక టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇప్పుడే 10 టికెట్లు బుక్ చేసి పెట్టుకోండి, 20 టికెట్లు బుక్ చేసి పెట్టుకోండి. బ్రాంచ్ ఉందంటే మినిమం 20 టికెట్లు బుక్ చేయండి. క్రౌన్ ఉందంటే మినిమం 120 టికెట్లు, అంటే ఒక లెక్కకి 20 టికెట్లు. సార్ వాళ్ళు బుక్ చేసుకుంటారు, వాళ్ళు బుక్ చేసుకోరు, వాళ్ళు ఇంకా లీడర్లు కాలేదు. మనం బుక్ చేసి వాళ్ళ చేతిలో పెట్టి డబ్బులు తీసుకోండి. ఎందుకంటే FRE టికెట్లు అమ్ముడు పోదనేది కానీ కాదు, హాట్ కేక్. కేకులు ఇయర్ అంతా అమ్ముడు పోతాయి లేదా కానీ న్యూ ఇయర్ అమ్ముడు పోతాయి కదా. FRE టికెట్ ఇప్పుడు మీకు ఇయర్ అంతా కేక్ లాగా కనిపిస్తుండొచ్చు, కానీ FRE 2 days ముందు అది హాట్ కేకే. హాట్ కేకే ఖచ్చితంగా. కేక్ మీరు సిటీలో ఎక్కడ తిన్నా దొరుకుతుంది, కానీ టికెట్ మీకు ఇప్పుడు విన్నింగ్ టీమ్ ఆఫర్ మిస్ అయితే ఇంకెక్కడ దొరకదు. ఓకే లీడర్స్, చేయాల్సిన మనం ఒకటే మిషన్ ఐడీస్ అనౌన్స్ చేయండి, డ్రీమ్ చార్ట్ బిల్డ్ చేయండి. ఓకే, ఎవరికి వాళ్ళు పర్సనల్ గా వర్క్ చేయండి. ఓకే, ఇంతటితో నా సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. మిగిలిన నా సక్సెస్ స్టోరీ ఇంకా ఉంది. ఓకే, నేను ఫ్రీగా చెప్పడానికి రెడీగా లేను. ఖచ్చితంగా మీరు FRE నా స్టోరీ వినాలంటే FRE రండి, నా స్టోరీ వినిపించాలంటే FRE టికెట్ కొనిపించండి. ఓకే, థ్యాంక్ యూ. గ్రేట్ 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 అన్న ప్రసాద్. నేను నీకేదో పని ఉందని చెప్పాను కానీ పని పక్కన పెట్టి మాట్లాడుతున్నాను. చాలా ఎక్సలెంట్ అన్న. ఫస్ట్ స్టోరీ నుంచి తీసుకుంటే అసలు మాకు తెలియదు ఇన్ని విషయాలు, ఎప్పుడు నవ్వుతూ కనపడతావు నిజంగా. అసలు స్టార్టింగ్ ఆ మాటలు వింటుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అన్న, కానీ డౌట్ వచ్చింది నాకు. కానీ అంతా దాంట్లో నుంచి కూడా ఈరోజు మీరు డిసైడ్ అయ్యారు, మా అందరికి ఇన్స్పిరేషన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే మీ టీచింగ్ అసలు మేము ఇన్ని రోజులు మిస్ అయినామన్నా, ఎందుకన్నా నువ్వు తొందరగా టీసీ కాలేదు. కానీ గ్రేట్ అన్న, చాలా వండర్ఫుల్ అనిపించింది నాకు. నాకే చెప్పినట్టుంది, నేను ఇవన్నీ మిస్టేక్ చేస్తున్నానంటే ఉంది నాకైతే. చాలా అంటే చాలా వండర్ఫుల్ సిస్టమ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ అన్న. లీడర్స్ నేను ఒక కొంతమందిని ఇన్వైట్ చేస్తాను. ఈ రోజు మీరు నేర్చుకున్నది ఒక 5 మంది ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఒక 5 మంది నేను ఇన్వైట్ చేస్తున్నాను. సార్ ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్. యాక్చువల్లీ ఆ పాయింట్ మర్చిపోయాను అనుకున్నాను, కానీ ఆవేశంలో పాయింట్ మర్చిపోయాను. ఓకే, ఒక సింగిల్ పాయింట్ ఖచ్చితంగా చెప్పాల్సిన పాయింట్. ఎందుకంటే మనము ఫెయిల్ అయితే ఏడ్చే చుట్టాలు చాలా మంది ఉంటారు అని అనుకుంటాము, కానీ సక్సెస్ అయితే ఏడ్చే చుట్టాలు ఉంటారు. కానీ సక్సెస్ అయితే కూడా అప్లయన్స్ కళ్ళలో నీళ్ళు తీసుకుని ఆనంద భాష. ఓకే, నాకు తెలిసి ఫస్ట్ టైం అప్లయన్స్ ఒక డౌన్ లైన్ కోసం కళ్ళలో నీళ్ళు ఎవరు తీయరు. నా కోసం నిజంగా చెప్పాలంటే శీలా మేడం అని కులకర్ణి సార్, నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు నా కోసం నిజంగా శీలా మేడం ఏడుస్తుంది అసలు. నా సక్సెస్ స్టోరీ అంటే సక్సెస్ స్టోరీ చెప్పలేదు వాళ్ళకి, నా గురించి తెలుసు మొత్తం. అంటే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వచ్చిందని చెప్పేసి శీలా మేడం ఏడుస్తుంది. నేను ఎప్పుడు శీలా మేడం కళ్ళలో ఇప్పటివరకు కళ్ళలో నీళ్ళు చూడలేదు. ఈవెన్ వాళ్ళ సెలబ్రేషన్ లో కూడా నేను చూడలేదు. కానీ నా కోసం ఏడ్చింది, నా కోసం కన్నీళ్ళు పెట్టుకున్నా. నిజంగా గ్రేట్ అప్లయన్స్ వాళ్ళు. వాళ్ళకి ఒక్కసారి నిజంగా హార్ట్ఫుల్లీ, నిజంగా నాకు 3 జన్మల తరం ఏదైతే ఉందో వాళ్ళందరూ నా రుణపడి ఉంటారు. రెండోది మా గ్రేట్ అప్లైన్ మా లక్ష్మీ మేడానికి కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. నా దగ్గర డబ్బులు లేనప్పుడు అందరూ దూరం పెట్టినప్పుడు నన్ను ఆల్మోస్ట్ 5 to 6 years నాకు భోజనం పెట్టి పోషించింది. ఆ వదిన మేడం అల్లెము, మా వదిన కూడా నిజంగా పాదవివందనం చేయొచ్చు. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ అన్న. గ్రేట్ వదినమ్మ ప్లస్ అప్లైన్ నిజంగా చాలా పెయిన్ఫుల్ స్టోరీ, చాలా వండర్ఫుల్ స్టోరీ అన్న మీది. ఇంకా మొత్తం మేము నిజంగా మొత్తం వింటే ఇంకేముందో మాకు తెలియదు. మీరు బీటెక్ చేయడానికి కానీ, తర్వాత జాబ్ చేయడం 3000 కోసం పార్కింగ్ లో జాబ్ చేయడం, నిజంగా కొన్ని విషయాలు తెలిసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రోజు ఇంత సింపుల్ గా చెప్పినాం కానీ ఆ రోజు ఎంత ఎలాంటి మైండ్ సెట్ ఉన్నామో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడైతే సింపుల్ గా చెప్పేస్తాం నవ్వుకుంటూ, కానీ ఆ రోజు ఆ సిచ్యువేషన్స్ భగవంతుడికే తెలిసి ఉంటుంది, మనకే తెలిసి ఉంటది. ఆ తెలిసిన వ్యక్తి ఎదురుగా కనబడితే ఆ సిచ్యువేషన్ వేరే ఉంటది. ఎదురు నవ్వుతూ చెప్తాం కానీ ఆయన వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వరకు అదే మనసులో జరుగుతుంటది. అబ్బా ఎన్ని రోజులు బాగుంటాడా, 5 రోజులు బాగుంటాడు అన్నట్టే ఉంటది. అని అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ లోకల్ సంగారెడ్డిలో ఎవరో ఒకరు కలుస్తూనే ఉంటారు కన్ఫామ్. ఆ సిచ్యువేషన్ నుంచి ఈ రోజు మీరు చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.